వచ్చేసి ధ్రువుడు గృహానికి తిరిగి రావడం అంటే మూవీస్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి గృహాన్ని విడి అరణ్యానికి వెళ్ళడం, ఇప్పుడు అరణ్యాన్ని విడిచి గృహానికి మళ్ళీ తిరిగి రావడం అన్నమాట. సో ఇది మధ్యలో ఎంత టైం తీసుకుందంటారు? ఆయన తిరిగి రావడానికి వెళ్ళడానికి మధ్యలో ఎంత టైం జరిగింది? 6 months. కరెక్ట్. 5 months అనుకుంటున్నాను. 5 మంత్స్ సిక్స్ కంప్లీట్, సిక్స్త్ మాతాజీ. మంత్ లో ఆయన వెనక్కి వచ్చారు. ఓకే. సో అంటే ఆయన 5 మంత్స్ పూర్తిగా తపస్సు చేశారు కదా, ఒక్కో మంత్ లో ఏంటి అని సిక్స్త్ మంత్ లో భగవంతుడు అపీర్ అయ్యాడు. సో సిక్స్త్ మంత్ లోనే ఆయన వెనక్కి వచ్చాడు. సో 6 మంత్స్ పీరియడ్ లో ఇప్పుడు మనం 5 శ్లోకాలు నేర్చుకున్నాము. ఆయన ఏ విధంగా తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, భగవంతుడు ప్రత్యక్షమయిన తర్వాత ఆయన్ని ఆ ఏమేం చేసి అది ఊహించుకున్నా అంటే భావోద్వేగంలో ఉండి ఆయన ఏంటంటే దండవత్ చేశాడు, కానీ మిగతాది ఇంకా భగవంతుడిని గ్లోరిఫై చెయ్యాలి అన్న అది ఏమీ కూడా అతనికి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు, వొకాబులరీ రాదు, సో ఏమీ లేదు కాబట్టి అందువల్ల చిన్న పిల్లవాడు కూడా, సో అందువల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు. సో అది భగవంతుడు ఎలా అర్థం చేసుకొని ఆయన శంఖాన్ని ఎప్పుడైతే తాకిస్తాడో వెంటనే అంత నాలెడ్జి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఆయన ప్రేయర్స్ మొదలు పెడతాడు. సో ఇప్పుడు ఈ 5 శ్లోకాల నుంచి మనం అసలు ఏమి నేర్చుకోవచ్చు? ఎవరైనా చెప్తారా? ఏమేం లెసన్స్ నేర్చుకోవచ్చు మనం ఈ 5 శ్లోకాల నుంచి? నిన్న చాలా మనం డిస్కస్ చేసుకున్నవే, కొత్తవి ఏమి అడగట్లేదు నేను. ఏమీ అంటే లేవా? నారదుడు గురువు గారైనటువంటి నారదుడు బోధించినవన్నీ ఇతను పాటించడం వల్ల భగవంతుడు ఆయనకి ప్రత్యక్షం అవటము, ఆ అది ఇంపార్టెంట్ గా అనిపించింది మాతాజీ. ఎస్. తర్వాత ఏంటంటే మనకి దృఢత్వము ఏదైతే అంటే ఏంటి, ఇప్పుడు మనం గురువు గారి దగ్గర నుంచి ఏవైతే మనం పొందుతామో ఆజ్ఞలు కానీ ఏదైతే ఏమి ఆ, మనకి శిక్షణ అనేది ఇస్తారో దానికి తగ్గట్టుగా మనల్ని మరల్చుకోవాలి. అంతేకాని నాకు తగ్గట్టుగా గురువు చెప్పాలి అని అనుకోకూడదు. గురువు ఏమైతే చెప్పారో దానికి తగ్గ విధంగా మనల్ని మరల్చుకొని మనల్ని అలైన్ చేసుకొని దానిలాగా మనము ఆ భక్తిని చేశామనుకుండా, ఆ శిక్షని పాలించామనుకోండి, అప్పుడు మనకి కంపల్సరీ భగవంతుడు దర్శనమిస్తాడు. సో దానికి ఏంటి, ఒకటి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి చెప్పినవి మనం విని తూచా తప్పకుండా ఒక దృఢత్వంతో మనం పాటించాలి. అప్పుడు మనకి కంపల్సరీగా భగవంతుడిది దొరుకుతుంది అనేది మెయిన్ లెసన్ ఫస్ట్. ఎస్. నెక్స్ట్ ఇంకా మనం భగవంతుడు ఏదైనా వచ్చిన తర్వాత సాధించాలనుకున్నప్పుడు పట్టుదల ఆ, చాలా అవసరం. యా, పట్టుదల ఉండాలి. సో అది మాత చెప్పినట్టు వాళ్ళకి తగ్గట్టు మనము దృఢత్వంతో భగవంతుడి మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎస్. ఇంకా భగవంతుడు ప్రత్యక్షం అయినప్పుడు ఆ భక్తుడికి ఎలాంటి భావనలు వస్తాయి అనేది నిన్న చెప్పారు మాతాజీ. 8 రకాలైనటువంటి సో భావనలు. భగవంతుడిని చూసిన తర్వాత మనలో ఈ ఆనందం అనేది ఒక మెటీరియల్, మన భౌతికమైన ఆనందంతో సమానం కానే కాదు. దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉండేది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత ఆనందంతో ఉన్నాడు. ఓకే. ఆ తర్వాత ఆయన కోరిక గుర్తొచ్చిందా నేను ఇది అడగాలి అని? లేదు ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ మాతాజీ. ఉంటామో ఏమవుతుంది? కోరికలు అసలు ఉండవు, అంటే మర్చిపోతాం కోరికలు, అసలు. భౌతికమైన కోరికలు నశించిపోతాయి మనకి తెలియకుండా. సో ఇది ఒక లెసన్ మనకి. మనము ఎంత ఎదిగాము భక్తిలో అని తెలుసుకోవాలి అంటే ఒక మనకి హద్దేంటి? నేను నా కోరికలు అనేది కోరికలు కరెక్ట్. అనేది మనకి ఆ, చెప్పండి ఇందిరామత. కోరికలు అనేది పూర్తిగా తగ్గిపోతా ఉంటేనే మనకు అలా మనకి అనిపిస్తుంది. ఎప్పుడైతే భౌతికమైన కోరికలు తగ్గిపోతూ ఎక్కువ భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాము అంటే మనం గ్యారంటీగా భక్తిలో ముందుకెళ్తున్నట్టే. అలా కాకుండా రెండు బ్యాలెన్స్గా ఉండాలి, నేను ఇటు భక్తి చేస్తాను ఇటు నా కోరికలు నెరవేరాలి అంటే మనం అక్కడే అటక్ అయినట్టు అనమాట, మనం ఆగిపోయినట్టే, ముందుకు వెళ్ళట్లేదు అనేది మనకి ఇదొకటి. అంటే ఎప్పుడైతే భౌతికమైన ఆనందాల కన్నా కూడాను ఆధ్యాత్మికంగా భక్తి చేసేటప్పుడు వచ్చే ఆనందం ఎంతో గొప్పది అనేది మనం ధ్రువుల ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా ఆయనలో వచ్చినటువంటి భక్తి, ఆ భక్తి వల్ల ఆయనలో వచ్చినటువంటి భావనలు ఏంటంటే ఆయనకి చాటులు పట్టేసినాయి, ఒళ్ళంతా ఓకే కూడా మాత్రం అది మనకి లెసన్ ఏం కాదు కదా. ఓకే, ఆయనలో
రకరకాల భావాలు ఎలా వచ్చాయి అనేది మనం తెలుసుకున్నాము. సో అవేంటంటే మనం ట్రై చేసి మనలో ఆ భావాలు తెచ్చుకొని మనం భక్తిలో ముందుకెళ్ళాము అనేది అది తప్పు అనేది ఒక లెసన్ మనం నేర్చుకున్నాము. ఓకే, అది ఒక కాకుండా భక్ మెయిన్ లెసన్. ఒక అతన్ని భక్తుడు భగవంతుడిని ప్రార్థించాలన్నా భగవంతుడి యొక్క ప్రార్థించాలంటే ఆత్మజ ఎనఫ్ చాలా చెప్పావు, ఆగు. మొత్తం చెప్పేస్తుంది. ఒక భక్తుడు భగవంతుని ప్రార్థించాలన్నా, ఆయన గురించి రచించాలన్నా, ఆ జ్ఞానము ఆ శక్తి భగవంతుడే మనకు ప్రసాదించాలి. అది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్. సో మనము ఏదైనా చేస్తే క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఆ క్రెడిట్ అంతా ఎవరి వలన వస్తుంది? భగవంతుడి వలన వస్తుంది. అది మెయిన్ లెసన్ అనమాట. ఓ ఇవాళ నేను ఈ కూర వండాను, చాలా బాగా వచ్చింది, నేను ఇలా ఇది చేయగలిగాను, నేను అది క్లాస్ చాలా బాగా చెప్పగలిగాను. ఇదంతా కూడా ఎవరు అంటే అది మనది కాదు, అది భగవంతుడి యొక్క కృప. మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో భగవంతుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అంటే ఇప్పుడు దీనికోసం ఆయన స్కాలర్ పెద్ద నాలెడ్జ్ నేర్చుకొని ఉన్నాడా? ఎప్పుడైతే భగవంతుడు ఆయనకి శంఖం పెట్టాడో అప్పుడే ఆయనకి మొత్తం అంతా కూడా వేదాలు మొత్తం చదివితే వచ్చే జ్ఞానం అంతా కూడా ఆయనకు వచ్చేసింది అనమాట. సో దాని ద్వారానే ఇప్పుడు ఈ ప్రేయర్ అనేది చేయగలిగాడు. లేకపోతే ఫస్ట్ ఏమైంది? ఆ ఆనందంలో ఏమి ప్రేయర్ ఏమీ రాలేదు, ఏమి మాట్లాడాలో కూడా తెలియలేదు. కానీ భగవంతుడికి మన హృదయంలో ఉంటాడు కాబట్టి మనకి ఏది కావాలో తెలుసు కాబట్టి అది ఇస్తాడు అనేది మనం తెలుసుకోవడం. సో ఇవన్నీ మెయిన్ లెసన్స్ మనకి. సో మనం ఎప్పుడు క్రెడిట్ మనం తీసుకోకుండా అది భగవంతుడి కృపతోనే మనము ఏదైనా కానీ చేయగలుగుతాము అనేది తెలుసుకోవాలన్నమాట. ఏదైనా అంటే ఎవరైనా పొడి చేసి వచ్చి అది కూడా భగవంతుడి కృప అనకూడదు. ఇదేంటంటే మాతాజీ చెప్పినట్టు భగవంతుడి గురించి పొగడగలిగిన, భగవంతుడి యొక్క ఒక సేవ చేయగలిగిన ఇదంతా కూడా ఎవరిది అంటే అది భగవంతుడి యొక్క కృప అన్నమాట. సో మనకి ఇప్పుడు 6 నుంచి 17 వరకు కూడా మనకి శ్లోకాలు ధృవస్తుతి. సో దాంట్లో మనకి ఎన్నో విషయాలు చెప్తాడనమాట ఆయన. అంటే అసలు భగవంతుడు అంటే ఎవరు, అంటే ఎంత జ్ఞానం వచ్చిందో చూడండి. ఒక 5 ఏళ్ల పిల్లవాడికి భగవంతుడు ఎంత జ్ఞానాన్ని అందించాడు అంటే అసలు భగవంతుడికి మనకి భక్తి చేసుకుంటే ఏమవుతుంది అంటే మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి పడతాయి అని చెప్పాడు. మరి భగవంతుడి యొక్క ఎలా శుద్ధి పడతాయి? అది నీ అంతరంగిక శక్తి వలన అని చెప్పాడు. మరి ఈ శక్తి అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి మీద ఒక్కోలా పనిచేస్తుంది. ఎలా అయితే చిన్న కర్రలో ఎంత అగ్ని ఉంటుంది, పెద్ద కర్రలో ఎంత అగ్ని ఉంటుంది, అలా వాళ్ళ స్వరూపాలను బట్టి భగవంతుడి యొక్క శక్తులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాయి అని చెప్తాడు. సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ భక్తి యొక్క సుపీరియారిటీ, ఆ దాని వచ్చే ఆనందాలు ఎలా ఉంటాయి, భక్తిలో వచ్చే ఆనందం ఎంత గొప్పది అనేసి చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి వాళ్ళు ఆయన షెల్టర్ తీసుకుంటారు, ఆర్తో అర్థ జిజ్ఞాస్ ఇలాంతా ఉంటారు. కానీ నేను ఒక పిచ్చివాడిలాగా, నేను ఒక ఫూలిష్ని, ఒక కోరికతోటి నేను నీ ఆశ్రయం తీసుకున్నాను, కానీ ఈ భక్తి ఆనందం అనేది చాలా గొప్పది అని చెప్తాడనమాట. మరి ఈ భక్తి ఆనందం చాలా గొప్పది అయితే అది ఎలా వస్తుంది అంటే భక్తుల యొక్క అసోసియేషన్ తోటి, భక్తుల యొక్క సత్సంగంతో వస్తుంది. అంటే మరి ఆ భక్తుల యొక్క సత్సంగంతో వచ్చే పని అయితే దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే మనం నిరంతరము దానిలో భక్తిలో ఉంటాము. సో నాకు దానివల్లనే అది కూడా ఆ భక్తుల సత్సంగం వలన ఏమవుతుందంటే వాళ్ళతో కృష్ణ కథలు అవి విన్నందువలన అది అమితానందం పొందుతాము. అంటే అప్పుడు భగవంతుడు మళ్ళీ అనుకుంటాడంట, మరి నువ్వు సంసారాన్ని ఎలా దాటేస్తావు అంటే సంసారాన్ని కూడా నేను చాలా సులభంగా దాటేస్తాను. ఎందుకు అంటే దానిలో వచ్చే ఆనందంతో నాకు ఇదంతా ఏమీ అనిపించదు, చాలా ఈజీగా నేను దాటగలుగుతాను అని చెప్పి. ఓకే, మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇది కోరడానికి అని అంటే నాకు ఇవన్నీ ఏమి వద్దు, నాకు ఓన్లీ భక్తుల సాంగత్యం కావాలి. ఇంకా ఏంటి అంటే నీ గురించి నాకు మొత్తం కూడా తెలుసు, నువ్వు భగవంతుడివి ఎవరు అంటే మరి నేను ఎవరిని చెప్పు అంటే అందరూ జీవాలకి భగవంతుడికి ఉన్న తేడా ఏంటి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి చెప్తాడు. అంతేకాకుండా సెకండ్ క్రియేషన్ ఎవరు, బ్రహ్మ చేస్తాడు, ఆయన యొక్క లక్షణాలు కూడా చెప్తాడనమాట. ఇవన్నీ చెప్పి ఆయన ప్రేయర్ ముగిస్తాడనమాట. అంటే భగవంతుడి గురించి పూర్తిగా ఎంత జ్ఞానం వచ్చింది అనేది, ఎంత 5 ఏళ్ల పిల్లాడు ఎలా చెప్పాడు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ రోజుకి కొన్ని శ్లోకాలు ఎన్ని అవుతాయో చూద్దాం అని ఫినిష్ చేసుకుందాం. మాతాజీ మీరు చదువుతారా శ్లోకా చదువుతా తల్లి. ప్రకృతి అన్నారు కదా.
ఉమ్, ఈ శ్లోక ప్రిపరేషన్ ముందు జస్ట్ ఒక్క పాయింట్ యాడ్ చేయడం అంటే మనకు బ్రహ్మ ద్వారా ఈవెన్ అర్జునుడి ద్వారా అంత గొప్ప ధనుర్ధారి ఆయన ఎప్పుడైతే భగవంతుడు ఈ రక్షణ వెళ్ళిపోయిందో అతని నుంచి అంత గొప్ప ధనుర్ధారి కూడా ఏమీ చేయలేకపోయాడు. మామూలు దారి దోపిడీలను కూడా అతను నివారించలేకపోయాడు. దాన్ని బట్టి అందరికీ శక్తి కారణం ఆయన అన్న విషయం మళ్ళొకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. హరే కృష్ణ. ధ్రువవాచ यो अन्तःप्रविश्य मम वाचम् इमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यां सहस्रचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. సెకండ్ లైన్ ఫాస్ట్ పోయినా. సంజీవయత్ అఖిల శక్తిధరస్వధామ్నా అన్యాం సహస్రచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హరే కృష్ణ. ధ్రువుడు ఏం చెప్పాడంటే భక్తధ్రువుడు ఇలా పలికెను, ఓ దేవదేవ, నీవు సర్వశక్తి సంపన్నుడు. నా యందు ప్రవేశించి నీవు నిద్రాణంగానున్న నా హస్తములను, పాదములను, కర్ణములను, స్పర్శను, ప్రాణమును, ముఖ్యంగా వాక్శక్తిని ఉత్తేజపరిచితివి. నీకు నా గౌరవపూర్వక వందనములు. హరి బోల్. థ్యాంక్స్ సో మనం థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడు కూడా మనము ఈ శ్లోకాన్ని మనం గుర్తించుకోవాలి. ధ్రువుడికి ఎంత అంటే మనం ఎవరిమైనా ఏ పని చేయబోయేటప్పుడైనా ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకొని పని స్టార్ట్ చేసుకోవడం, అయిపోయిన తర్వాత కూడా మనము దీన్నే చెప్పుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఏది అందులో మనలో అహంకారం అనేది రాకుండా ఉంటుంది. భగవంతుడా, నీ వల్లనే నేను ఇది చేయగలిగాను, నీ వల్లనే నేను మాట్లాడగలిగాను, నీ వల్లనే నేను ఈ శ్రవణం చేయగలిగాను, దేనికైనా కూడా. అందుకని ఇక్కడ సో శ్లోకంలో ఇంపార్టెంట్ కాబట్టి వర్డ్ వెళ్దాం మనం. యోంత ప్రవేశ అంటే లోపల, నా లోపలికి నువ్వు ప్రవేశించి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఆయన అంతర్గతంగా పరమాత్మ రూపంలో ఉంటాడు. మనలో ఏం చేయాలనుకుంటున్నాం అనే కోరికలు అన్నీ కూడా భగవంతుడికి తెలుస్తూ ఉంటాయి. సో మమ వాచమిమాం ప్రసుప్తాం, ఎప్పుడు ఆయన అంతరంగా ప్రవేశించి మమ వాచం, నా యొక్క మాట ఏదైతే ఉందో వాక్కుని మనకి ప్రసుప్తాం అంటే అచేతనంగా ఉందన్నమాట, దాన్ని చేతనం చేశాడు అనమాట. అంటే మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి దాన్ని ఆయన చేతనం చేశాడు అనమాట. ఇంకా సంజీవ యత్ అంటే నువ్వు ఎట్లా చేతనం చేయగలిగావు అంటే సంజీవ యత్ అఖిల శక్తిధర స్వధామ్న అంటే ఆయన ఎలా అంటే అఖిలమైన శక్తులు ఉన్నాయన్నమాట అతనికి. సో దాంట్లో కూడా అంతరంగి స్వధామ్న, ఆయన యొక్క అంతరంగిక శక్తి ద్వారా ఆయన మొత్తాన్ని కూడా చేతనం చేయగలిగాడు. ఏమేమి చేతనం చేశాడు అంటే అన్యాంశ అన్నిటినీ, ఇంకా ఏంటంటే హస్త చేతులు, చరణ కాళ్ళు, శ్రవణ చెవులు, త్వగ్ అంటే అదే స్కిన్ అంటాం కదా శరీరం, వీటన్నిటినీ కూడాను ఆయన చేశాడు. ఇయే కాకుండా ఇంకా ఏంటి అంటే ప్రాణాన్, నా ప్రాణాన్ని కూడా నిద్రలోంచి చేతనం చేసావు, అచేతనంగా పడి ఉన్న వాటిని చేతనం చేశావు నువ్వు. నమో భగవతే పురుషాయ తుభ్యం, అలాంటి నీకు నేను గౌరవపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ భగవంతుడు ఆయన అంతర్గతంగా ప్రవేశించి ఆయన లోపల ఉన్న చేత శక్తి ఏదైతే ఉందో వాక్ శక్తిని ఆయన చేతనం చేయించాడు. అంటే నిద్రావస్థలో పడి ఉన్నాయి అనమాట, వాటిని కూడా మేలుకొల్పాడు అనమాట. అంటే మనం ఒక్కొక్కసారి చూడండి ఏం చేస్తూ ఉంటామంటే తాత్కాలికంగా ఏదో పని చేస్తూ ఉంటాం, నిజంగా మనం భక్తిభావంతో అలా చెయ్యమన్నమాట. కానీ ఎప్పుడైతే భక్తిలోకి మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆ భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ద్వారా ఏమవుతుంది అంటే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతాం, భావం పెరుగుతుంది మనకి. ముందుకి ఇప్పటికి మనకి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి 3 years నుంచి మనం వింటున్నాము, చేస్తున్నాము. సో మనకి ఆ తేడా అనేది తెలుస్తుందా లేదా? ఇంతకుముందు మనం ప్రసాదం చేసాము అంటే ఏదో ఒకటి పెట్టాలి అని, ఇప్పుడు ప్రసాదం చేసామనుకో అమ్మో మనము మంచి భావంతో ఉండాలి, ఆ భావం లేకపోతే ఏ భావంతో ఉండితే ఆ భావం దాంట్లోకి వెళ్తుందంట. సో భగవంతుడి కోసం వండుతున్నాను, ఆయన ఎవరు, ఆయనే కదా అంతా. సో ఇదంతా కూడా మనకి మనసులో మెదులుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇంతకుముందు చేసే అదే పని, సేమ్ పని, అది ఎలా ఉంది, ఒక ఏదో నామకే వాస్తే చేయాలి అన్నట్టు అలా మెకానిక్గా చేసేవాళ్ళం. ఇప్పుడు అది భక్తి భావంలోకి మారుతూ ఉందన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఆ చేతనంగా నిద్రపోతున్న వాటన్నిటిలో కూడా లేపావు. ఎలా లేపావు అంటే నీ యొక్క అంతరంగిక శక్తి ద్వారా. అంతరంగిక శక్తి అంటే ఎవరు?
హరే కృష్ణ. రాధారాణి రాధారాణి. రాధారాణి ఆహ్లాదిని శక్తి రాధారాణి అన్నమాట. అందుకే ప్రపాదుల వారి కింద పర్పోట్లో రాస్తారు మనకి. మనము ఈ అంతరంగిక శక్తి అంటే రాధారాణి. మన హరే కృష్ణ మహామంత్రంలో హరే అనేది ఆ యొక్క ఆ అంతరంగిక శక్తి అన్నమాట, భగవంతుడి ఆ యొక్క శక్తి. సో దాన్ని ఎన్నిసార్లు పలుకుతాం మనం మంత్రంలో? ఎన్నిసార్లు వస్తుంది హరే కృష్ణ మహామంత్రంలో హరే అనే పదం? 8 సార్లు మాత్రమే. 8 సార్లు వస్తుంది, అవును. సో ఆ విధంగా ఏంటంటే మనము ఆ అంతరంగిక అంటే రాధారాణి నీ ద్వారా ఆ శక్తివంతుడైన భగవంతుడి దగ్గరికి మమ్మల్ని చేర్చు అనేసి, ఆ భగవంతుడి యొక్క సేవ మాకు కలిగించు అని. మన హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ ఏంటి? రాధారాణిని, లేకపోతే అంతరంగిక శక్తి ఎవరైతే ఆహ్లాదిని శక్తి, ఏదైతే శక్తులన్నిటినీ కూడా మనం ప్రే చేస్తున్నాం, ఆ శక్తిమానైన ఆ భగవంతుడి యొక్క సేవలో మమ్మల్ని ఎప్పుడూ ఉంచు అనేది యాక్చువల్ ప్రేయర్ అన్నమాట. మనం ఏదో ఊరికే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 అని కాదు, అంటే ఆ భావం మనలో, ఆ భావాన్ని పెట్టుకొని మనం చేయాలన్నమాట. సో అందుకనే, సో దీన్ని బట్టి మనకి మెయిన్ ఏంటి, ఆయన ఆ ధ్రువుడికి అర్థమవుతుంది అనమాట. ముందు ఆయన మాట్లాడదాము అని అనుకున్నప్పుడు నోట్లో నుంచి మాట రాలేదు, ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుడి శంఖం తగిలిందో ఆయనలో ఆ చేతనమైన వస్తు అంతా కూడాను తెలుస్తూ ఉందన్నమాట. సో అందుకని భగవంతుడిని చూసిన తర్వాత, ఆయన స్పర్శ తర్వాత ఎంత తేడా ఉంది అనేది ఆయన సులభంగా అర్థం చేసుకోగలిగాడు అనమాట. అది ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. సో అందుకని ఆయనకి ప్రాణం కానీ అన్నీ కూడాను నిద్రావస్థలో ఉన్నాయి, మేల్కొన్నాయి అన్నమాట. అదే ఆధ్యాత్మికత యొక్క గొప్ప అని చెప్పి చెప్తున్నారు. సో దానికి లేకపోతే మన కనుక ఆధ్యాత్మికత పెంచుకోకుండా మనం పనులు చేస్తూ ఉన్నామంటే అవన్నీ కూడాను దేనికి అంటే ఏమి, దెయ్య పనులు, లేకపోతే మరణించిన వాని వల్లే కర్మలుగానే ఉంటాయి. అంటే మరణించిన వాళ్ళకి ఎట్లా అయితే ఏమి, చూడండి వాళ్ళు చేసిన పని ఏమైనా పని చేయగలుగుతారా? వాళ్ళు ఏమీ ఉండదు. అలాగే మనం మేల్కో నుండి భక్తిలో లేకుండా మనం చేసాము అంటే అది నిర్జీవం అన్నమాట. దానికి ఒక ఏమీ ఉండదు అనేది ఇక్కడ చెప్పడం, ఒక విలువ అనేది దానికి ఏమీ ఉండదు అనేది మెయిన్గా అన్నమాట. సో అందుకే దెయ్యాలు చేసే పని కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటాయి అవన్నీ కూడా, దానికి ఒక్కటి కూడా ఉపయోగం అనేది ఉండదు. సో అందుకని ఆ రెండిటిగా పోలుస్తూ ఉన్నారు. సో దానికే మనకి భక్తివినోద్ ఠాగూర్ వారు జీవ జాగో పాట ఉంది కదా మనకి. సో దాని మార్నింగ్ ఉదయాన్నే మనం లేచాక ఫస్ట్ దాన్నే పాడుకుంటాం, జీవ జాగో భగవంతుని లేపేటప్పుడు ఈ పాట పాడుతూ ఉంటాం అనమాట. సో మనం లేవాలి, భగవంతుడు లేపుతున్నాం బాగానే ఉంది, కానీ మనం చేయాల్సింది ఏంటి? మనం మేలుకోవాలన్నమాట. ఎప్పటి నుంచో మనం మాయలో పడి ఉన్నాము, ఆ మాయలో నుంచి బయటకు వచ్చేసి మనకి ఈ సార్థకత అంటే ఈ మనిషి జన్మ అనేది ఎంతో దుర్లభం అని తెలుసుకో. మనుష్య జన్మ అనేది ఎంతో దుర్లభం, దొరకదు తొందరగాను. అలాంటిది ఎంతో కష్టపడితే మనకి ఈ మానవ జన్మ అనేది దొరుకుతుంది. ఈ మానవ జన్మని మనము ఏమంటారు వ్యర్థపరచుకోకుండా చక్కగా భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి అనేసి, నిన్ను నువ్వు తెలుసుకొని ఆ సాంగ్ మీనింగ్ అనమాట ఇక్కడ ప్రపాదులు వారు రాస్తున్నారు. సో మనకి ఈ మానవ జన్మ అనేది ఎంతో ప్రయాసపడితే కానీ దొరకదు. ఆ దొరికిన దాన్ని వ్యర్థపరచుకోకుండా చక్కగా మనము భగవంతుడి సేవలో ఆధ్యాత్మికంగా ఉండాలి అనేది యాక్చువల్గా వేదాలన్నీ చెప్పేది కూడా ఇదే, అందరు చెప్పేది ఇదే అన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే, మనకి ఈ ఏదైతే ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ భగవంతుడి సేవలో ఉపయోగిస్తేనే అవి నిద్రలో నుంచి మేల్కొన్నట్టు, లేకపోతే లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. రెండో పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ నాలెడ్జ్ అంతా వచ్చిన తర్వాత ధ్రువుడు ఏం చెప్తున్నాడు అంటే, భగవంతుడికి ఆకారం ఉంది, ఆయన పరమ పురుషుడు నిరాకారుడు కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే, ఇన్నాళ్ళు నేను నిద్రపోతూ ఉన్నాను, అసలు మేల్కొని అంటే నిద్రపోవడం అంటే మనం అసలు ఎప్పుడు నిద్రపోతూ ఉండడం అని కాదు ఇక్కడ మీనింగ్. నిద్రపోవడం అంటే ఏంటంటే మనకి అసలైన జ్ఞానం తెలియకుండా మనము మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళడానికి కూడా నిద్రపోవడమే అనమాట. ఇప్పుడు మన ఇంద్రియాలు ఉన్నాయి, వాటిని మన మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటున్నాము అంటే అవి నిద్రపోతున్నట్టే లెక్క అనమాట. భగవంతుడి సేవకు ఉపయోగించాము అంటే అది కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని భగవంతుడి సేవకు ఉపయోగించి ప్రాపర్గా యూజ్ చేసాము అనుకోండి, సరిగ్గా వాడినట్టు. లేదా అలా కాకుండా మనం వ్యర్థంగా మనం ఏవో ఆనందించడానికని లగ్జరీ కోసం అవి ఇవి తెచ్చుకోవడం ఇవన్నీ చేసామనుకోండి, అప్పుడు అది
ఉపయోగపెట్టినట్టు సరిగ్గా ఉపయోగపెట్టుకున్నట్టు కాదనమాట. అదే విధంగా ఇక్కడ నిద్ర అంటే అది మీనింగ్, మనము నిద్రలో ఉన్నాము అనే అవయవాలన్నీ కూడా నిద్రపోతూ ఉన్నాయి, ఇప్పుడు మనం మేలుకున్నాము అని చెప్పేసి. అప్పుడు దానివల్ల ఏమైంది, భగవంతుడే ఆయనకి భగవంతుడిని కీర్తించాలి, లేకపోతే భగవంతుడి యొక్క సేవ చేయాలి, దేనికైనా కూడా ప్రేరణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచే వచ్చింది నాకు అని చెప్పేది ఈ సెకండ్ పారాగ్రాఫ్లో చెప్తున్నారనమాట. ఈ జ్ఞానం అంతా భగవంతుడి యొక్క ప్రేరణ వల్లనే కలిగింది నాకు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మూడో పారాగ్రాఫ్లో ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నారు, ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసం ఏంటి, భగవంతుడి యొక్క కరుణతోటి మనకు వచ్చేది లేదా కరుణ లేకుండా మామూలుగా ఉంటే వచ్చేది తేడా ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుందో అప్పుడు మనం ఏంటంటే భక్తి ఇంకా శ్రద్ధతో ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్ళి ఎప్పుడు చూడు మనకు భగవంతుడి యొక్క కోరికలు, భగవంతుడికి నమస్కారం చేయాలి, ఆయన సేవ చేయాలి అని దీనిలోనే ఉంటామన్నమాట. అది ఎలా సంభవం అవుతుంది అని అంటే అది అంతరంగిక శక్తి ద్వారా అనేసి. ఆ అంతరంగిక శక్తి అంటే ఏంటి అంటే నథింగ్ బట్ రాధారాణి అని, అదే హరే హరే కృష్ణ మంత్రంలో హరే అని చెప్తూ ఉన్నారనమాట. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం అట్లా శరణాగతి చెందుతామో భగవంతుడికి మనము సేవోన్ముఖుడు అవుతాం, అంటే సేవ చేస్తూ ఉంటాం అనమాట మనం. అది దాన్ని ఆధ్యాత్మిక శక్తి అని కూడా అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి ఈ మనకి ఎట్లాగా మనకి ఈ విధంగా మారిపోతాము, మనలో ఈ ఇంద్రియాలు మేల్కొంటాయి, అచేతనంగా ఉన్నాయి చేతనంగా అవుతాయి అంటే అది భగవంతుడి యొక్క కరుణ. ఆ భగవంతుడి యొక్క కరుణ ఎలా అంటే ఆయన యొక్క అంతరంగిక శక్తి ద్వారా జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు అంటే భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శక్తి అది మన పని మీద ఉండనంత వరకు మనం భగవంతుడిని స్తుతించలేము, భగవంతుడి గురించి తెలుసుకోలేము, మనం ఏం చెయ్యాలి అనుకున్నా కూడా మన వల్ల కాదు అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. సో అందుకని మనకి ఏవైనా సరే మన కరములు, చరణములు, కర్ణము, నాలుక, మనసు ఏవైనా కూడా అన్నీ కూడా భగవంతుడి సేవలో ఎప్పుడు పెట్టగలము, భగవంతుడి యొక్క శక్తి ద్వారా మాత్రమే మనం పెట్టగలము అనేది మెయిన్గా ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉందన్నమాట. ఓకే. సో మొత్తం కూడా అదే మాతాజీ తిప్పి 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 మనకి ఏంటి అంటే మనకి స్టార్టింగ్లో ఎలా ఉంటాము అంటే ఆరంభ దశలో మనము మన ఇంద్రియాలతోటి ఏదో మెకానికల్గా మనం చేసుకుంటూ ఉంటాం. ఒక గురువు చెప్పారు, శాస్త్రాలు చెప్పినవి అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఒక రకంగా చేసుకుంటూ వెళ్తాం. కానీ అవి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే ఒక ఆనందం అనేది, మన ఇంద్రియాలు అనేది శుద్ధిపడడం అనేది, చేతనం అవడం అనేది జరిగేసి ఆ తర్వాత ఏంటంటే అది అనాలోచితంగా ఎలా పడితే అలా చేయకుండా కాకుండా ఇంకా మనం ఆధ్యాత్మిక అవగాహనతో అనమాట, అవును నేను ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు, నేను ఇంకా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది భగవంతుడికి అనేది మనలో ఇంప్రూవ్మెంట్ అలాగా పెరుగుతూ ఉంటుంది అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో టోటల్గా ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఇందాక మాతాజీ చెప్పినట్టు మనం భగవంతుడి సేవ చేయాలన్నా, భగవంతుడిని గ్లోరిఫై చేయాలన్నా, మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా మారాలి అన్నా, దేనికైనా కూడా భగవంతుడే శక్తి. అలాంటి భగవంతుడికి మనం ఎలా మారుస్తాడు అవన్నీ అంటే అంతరంగిక శక్తి ద్వారా. అలాంటి భగవంతుడికి నేను నమస్కారం పెడుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అని. మరి ఇప్పుడు అంతరంగిక శక్తి ద్వారా అని చెప్తున్నారు, అందరూ ఇలాగే ఉంటారా, ఇంకా అసలు ఆయనకి ఏమి శక్తులు ఉన్నాయి ఏంటి అని మనకి సందేహం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ధ్రువ మహారాజ్ చెప్పబోతున్నారు అనమాట. మాతో చదువుతారా ఈ శ్లోక కూడా? హరే కృష్ణ. చదివితే బాగుంటుందా? సారీ, నేనే చదివితే లేదు బాగుంటుందా మాతాజీ, అంటున్నా. మీరు చదవండి, నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారు. ఓకే, ప్లీజ్. ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణాయ మహదాత్యశేషం సృష్ట్వానువిశ్య పురుషస్తద సద్గుణేషు నానేవ దారుషు విభావసు వద్విభాసి. హరే కృష్ణ. తాత్పర్యం ఎవరైనా చదవండి మాతాజీ. వాళ్ళతో చదివించు తల్లి. అదే మాట్లాడి హరే కృష్ణ మాతాజీ, నేను ట్రై చేస్తాను. పద్మాక్షి మాత చదవండి. రేఖ మాతాజీ ఇందాక సారీ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ, చదవండి. నాకు ముచ్చట
పద్మజ నీ ఎంతూసియాజం చూసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏకస్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయ మహదాద్యశేషం సృష్ట్వాను విశ్వా పురుషస్తత సద్గుణేషు నానేవ దారుషు విభాసి. ఓ దేవా, నీవు ఏకమే అయినను నీ భిన్న శక్తుల వలన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో విభిన్నముగా గోచరించుచున్నావు. మాయచే మహాతత్వమును సృష్టించిన నీవు ఆ కార్యము పిదప పరమాత్మ రూపమున భౌతిక జగత్తునందు ప్రవేశించు. నీవు పరమ పురుషుడవు. వివిధ రూపములు గల వస్తువులందు అగ్ని భిన్న రీతుల్లో జ్వలించినట్లు ప్రకృతి యొక్క తాత్కాలిక గుణములచే నీవు నానావిధ సృష్టి రచన కావచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడు ఒక్కడే, కానీ ఆయనలో రకరకాల శక్తులు ఉన్నాయి. మనకి తెలుసు అవన్నీ కూడాను. అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, ఈ విధంగా అనేక రకాలైన శక్తులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి అంటే మనము రాధారాణి, ఆహ్లాదిని శక్తి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. సో భౌతికంగా వచ్చేటప్పటికి ఏంటంటే అది బహిరంగ శక్తి అవుతుందన్నమాట. సో ఆ తర్వాత ఏముంటుంది, ఈ బహిరంగ శక్తి అనేది మాయా అన్నమాట. సో ఏదైతే మనకి సుభద్ర మయ్య చెప్తాము, లేకపోతే మాయాదేవి చెప్తాము అనమాట. సో ఆ మాయచే ఏమవుతుంది అంటే ఆయన శుభ్రంగా మహాతత్వం, మనకి అంత సృష్టి అంతా కూడా మనకు తెలుసు కదా. మహాతత్వం, ప్రధాన నుంచి మహాతత్వం రావడం, మహాతత్వం నుంచి మళ్ళీ మనకు అన్ని బయటికి రావడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అన్ని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ భగవంతుడే పరమాత్మ రూపంలో లోపలికి వెళ్ళాలి. గర్భోదక సాయేష్ట రూపంలో ఆయన లోపలికి, అండం లోపలికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దానికి ప్రవేశం అంటే దానికి ఉత్తేజం అనేది కలుగుతుంది అనమాట. సో నువ్వు ఎలాంటి వాడివి అంటే అనేక రకాల శక్తులుండి భౌతిక జగత్తుకు కూడా నీ శక్తే కావాలి, నువ్వు పరమ పురుషుడివి అని చెప్తున్నారు అనమాట. అది ఎట్లాగంటే ఇప్పుడు దాని ద్వారా తర్వాత ఇప్పుడు మనం పరమాత్మ రూపంలో భగవంతుడు మనలోకి వస్తాడు, కానీ మనం ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటామో, అందరం ఒకేలాగా ఉంటామా? అందరితో అలా ఉంటాం. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు మాతాజీ, ఒక్కొక్కరు ఒకలాగా. ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. అంటే మనుషులు చూడడానికి డిఫరెంట్ అనుకోండి, బట్ క్వాలిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మనకి ఎట్లా అంటే మన ఇప్పుడు కర్ర ముక్క ఉందనుకోండి, ఆ కర్రల్లో ఒక్కొక్క కర్రలో ఒక్కో రకమైన అగ్ని ఉంటుంది. అగ్ని సేమే చూడడానికి, ఓకే, మనలో ఉన్న పరమాత్మ సేమే, బట్ కానీ మన దాంట్లో వచ్చే జ్వాల, అగ్ని జ్వాల ఒక దాంట్లో ఎక్కువసేపు మండుతుంది, ఒక దాంట్లో తక్కువసేపు మండుతుంది. అలాగే ఏంటంటే మనకి ప్రకృతి యొక్క గుణాలతోటి ఏంటంటే నువ్వు ఒకళ్ళని జంతువుల్లాగా, ఒకళ్ళని మనుషుల్లాగా, ఒకళ్ళని నానా రకాలుగా సృష్టి రచన చేస్తూ ఉంటావు అని చెప్తున్నారనమాట. సో ఇదంతా మనకి తెలిసిందే. సో కాకపోతే నువ్వేంటంటే ఆధ్యాత్మిక శక్తి ద్వారా నాలో ఉన్నటన్నింటినీ మేల్కొల్పావు. అలానే అన్ని శక్తులు నీవు ఒకటే అంటే నీకు భిన్న భిన్న రకాల శక్తులు, నువ్వు ఒకటే కానీ నీలో అనేక రకాలైన శక్తులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ శక్తులు అనేవి ఏంటంటే ఒక్కొక్కరి మీద ఒక్కోలాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ముందుకెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలాసార్లు మాతాజీ నేను మీకు చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు ఏదైతే మహామాయ ఉందో ఆమె ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు టెస్టులు పెడుతుంది, మనం నెగ్గామనుకోండి, ఆ మహామాయ మనల్ని ఇంకా ఆపుతూ ఉందా, టెస్టులు పెడుతూ ఉంటుందా, ఏం చేస్తుందని చెప్పాం మనం, మనకి సహాయం చేస్తూ ఉంటుంది. యోగమాయ కింద మారిపోతుంది, మనకి సహాయం చేస్తూ ఉంటుంది. లేకపోతే మనం భౌతికంగా అభక్తులుగా ఉన్నాం అనుకోండి, మనల్ని ఈ మహామాయ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు పద్మజాక్షి మాతాజీకి డౌట్, అందుకే వాళ్ళు గట్టిగా అడుగుతున్నాను, మాతాజీ చెప్తారేమో అనేసి. ఓకే, సో అందుకని ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకంగా అనమాట, మన స్వరూపాన్ని బట్టి, ఆ గుణాలని బట్టి మనకి ఆ రచన అనేది ఉంటుంది అనమాట. అంటే మన జంతువులుగా రావచ్చు, మనుషులుగా రావచ్చు, లేకపోతే దేవతలుగా రావచ్చు, అనేది మన యొక్క స్వరూపాన్ని బట్టి. అంటే చిన్న కర్ర ముక్కలు, పెద్ద కర్ర ముక్కలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నట్టు, అదేవిధంగా ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి ద్వారా, గుణాల ద్వారా
ఆయన ఈ సృష్టి అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఫస్ట్ శ్లోకం మనకు అర్థమైపోయింది, ఏనికైనా భగవంతుడి శక్తి కావాలి అని. సో అది ఆధ్యాత్మికమే కాదు, భౌతికంగా కూడాను. కాకపోతే అది అంతరంగిక శక్తి భౌతిక శక్తి మీద అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకి శ్లోక ఉన్నట్టు మయా దక్షిణ ప్రకృతి సూయతే సచరాచరం, అందరం కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాము? భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నాం, ఆయన యొక్క శక్తి మీదే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏంటంటే భౌతిక జగత్ ఏంటి మనకి తాత్కాలికంగా ఉంటుంది, దాన్ని మాయ అంటాము. అది ఆధ్యాత్మికం ఏంటి అది ఎప్పుడూ ఉంటుంది. సో అది వచ్చేసి మాయ కాదనమాట, అదే ఆధ్యాత్మిక శక్తి లేకపోతే ఆహ్లాదిని శక్తి అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, భక్తులకేమో మనకి భగవత్ శక్తిగా పనిచేస్తుంది, అభక్తులకేమో మాయగా పనిచేస్తూ ఉంటుంది అనేది మెయిన్గా అనమాట. సో భగవంతుడి శక్తి శక్తిమంతుడిని మనం వేరు కావించబడము. కాకపోతే ఏం చేస్తూ ఉంటాము, మనం చేసే పని బట్టి మనం భగవంతుడికి దూరంగా వెళ్తూ ఉంటాము. భక్తిలో ఉంటే భగవంతుడికి దగ్గరలోకి వస్తూ ఉంటాం, అది డిఫరెన్స్ అన్నమాట. సో రెండో పారాగ్రాఫ్లో వచ్చేసి ఇక్కడ పరమాత్మ రూపంలో మనకి ఎలా అయితే ఒక ఏది చెయ్యాలి అన్న ఒక శక్తి అనేది అవసరం. ఇప్పుడు ఒక ఒక మిషన్ పనిచేయాలనుకోండి, దానికి ఏం కావాలి? దాని అదే పనిచేస్తుందా మిషన్? ఇప్పుడు నేను మిక్సీ చెయ్యదు ఉంది, మాతాజీ. నా మిక్సీ ఇంధనం ఏమి చేయకుండా కావాలి, ఊరికే బటన్ వర్కర్స్ నొక్కితే కావాలి, కరెంట్ కరెంటు, కరెక్ట్. ఏదో ఒక శక్తి అవసరం అనమాట. అలాగే మనందరికీ కూడా ప్రతి దానికి కూడా ప్రాణం, మనకి ప్రాణం లోపల మనకి చేతనం కలగాలి అంటే మనకి ప్రాణం అనేది ఉండాలి అన్నమాట. సో అదే ఇక్కడ భగవంతుడు ఏంటంటే మనం చనిపోయినట్టు పడి ఉన్నాము అంటే మనలోకి చేతనం రావాలి అంటే పరమాత్మ రూపంలో భగవంతుడు వస్తాడనమాట. గర్భోదక సాయి అంటేనేమో యూనివర్స్ మన విశ్వాలకు వస్తాడు, మనకి క్షీరోదక సాయి విష్ణు అయితే పరమాత్మ రూపంలో మన జీవంలోకి వస్తాడనమాట. లేకపోతే అంత ముందు వరకు కూడా అది ఎలా ఉంటుంది, మృత శరీరమా కాదా? దానికి జీవం ఉంటుందా భగవంతుడు రానంత వరకు? మాతాజీ ఉండదు, ఆయన వచ్చే ఉండదు. అందుకే వరకు ఇక్కడ అలా. ప్రపాదుల వారు అతను ఆది ఆధ్యాత్మిక శక్తి ప్రకృతికి చేతనం కలిగించగా మృత శరీరము ప్రాణముకు వచ్చినట్లుగా గోచరించును. సో భగవంతుడి యొక్క శక్తి వస్తేనే దానికి ప్రాణం వచ్చినట్టు, లేకపోతే ఆ మృత శరీరానికి మనం ఎన్ని రకాలుగా డెకరేషన్ చేసినా ఏమైనా యూజ్ ఉంటుందా? ఏమీ ఉండదు. ఉండదు ఎంత మాతాజీ, డెకరేషన్ ఉండదు. చేసినా ఆయన మనం వెళ్ళి ఆ మృత శరీరాన్ని ముట్టుకోవడానికే భయపడిపోతాం అనమాట. సో అందుకని ఏంటంటే మనకి ఆ పరమాత్మ వచ్చి జీవం అనేది మనకి లోపల మనకి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ప్రపాదుల వారు మనకి ఎప్పుడు చెప్తుంటారు కదా, ఈ శూన్యవాదులు వీళ్ళంతా ఏంటి అంటే ఇదంతా కూడాను ఏమంటారు, ఈ మాయ ఇదంతా భగవంతుడు అంతా ఒకటే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అది కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఒక యంత్రానికైనా దేనికైనా కూడా ఒక శక్తి అనేది అవసరం, అది లేకుండా పని చేయడం అనేది ఉండదు. కాకపోతే ఎంత శక్తి ఎవరికి ఎలాంటి శక్తి వస్తుంది అనేది మన యొక్క దాన్ని బట్టి, మన కాష్టం యొక్క కాష్టం అంటే కర్ర అనమాట, దాని పరిమాణం బట్టి దాని లక్షణాలను బట్టి అగ్ని అనేది చిన్న దాంట్లో ఒకలాగా పెద్ద దాంట్లో ఒకలాగా ఉన్నట్టు మనకి తగ్గట్టుగా మనకి భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి అనేది మనకి పెడుతూ ఉంటాడు అనమాట భగవంతుడు. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ మనం యాక్చువల్గా మన అందరం ఆధ్యాత్మిక శక్తులమా భౌతిక శక్తులమా మాతాజీ? మనం ఆధ్యాత్మిక శక్తి. కరెక్ట్. మనం ఫస్ట్ యాక్చువల్గా ఆధ్యాత్మికము. ఎప్పుడైతే ఈ ప్రకృతి ఈ భూమి మీద మనం వస్తామో ఈ ప్రకృతి గుణాల వలన భౌతికంగా మారిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడైతే మనం భక్తి ఇవన్నీ చేసుకొని మళ్ళీ దాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకొని మనం భగవంతుడికి వెళ్తామన్నమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. ఈ మూల శక్తి భక్తునికి ఉచ్చేదితుని చేయగా అతడు సర్వేంద్రియములు కృష్ణ భక్తిలో నిరంతము కావించును. అదే మామూలు వాళ్ళకైతే సేమ్ శక్తే, కానీ అదేమవుతుంది, వాళ్ళకి ఇంద్రియ భోగాల కింద ఉంటారు, అది మాయ కింద మారిపోతుంది అంటారు. స్వధామ అంటే ఏంటి, మాయ అంటే ఏంటి? స్వధామ అంటే ఆధ్యాత్మిక శక్తి, మాయ అంటే బహిరంగ శక్తి. సో భగవంతుడికి అన్ని శక్తులు ఉంటాయి. అలా అని భగవంతుడికి రూపం వేరే అంటే అలా ఏం లేదు, భగవంతుడు ఒకటే. కాకపోతే ఆ శక్తులు ఒక్కొక్కరి మీద ఒక్కోలా పనిచేస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే, అవునా మాతాజీ? ఇట్లా డౌట్లు మీకు?
లేదు మాతాజీ, వింటే గనక పాతది విన్నట్టే అనిపిస్తుంది, అడిగితే గనకనే సేమ్ చెప్పగలుగుతున్నాను. మాతాజీ, మనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు నేర్చుకున్నాయే. సో విన్నట్టే అనిపిస్తోంది. అవును. సో ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ నీ శక్తులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా నీవే. సో ఎలాంటి వాళ్ళకైనా నీవే ఆధారం అనేది ఇక్కడ మనకి 3వ శ్లోకాలో చెప్తూ ఉన్నారనమాట. మాతాజీ ఉన్నారా? నేను చదివిన శ్లోక యాక్చువల్గా ఏంటి అంటే మాతాజీ, ఒకసారి జయపతాల స్వామి మహారాజ్ చెప్తారనమాట. ఒక చోట మ్, మనకి ఈ జనన మరణం అనేది ఉంటుంది కదా, మనం ఎప్పుడు కూడా ఈ ఏమంటారు ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మనము, అంటే వాళ్ళ యొక్క అసోసియేషన్ కానీ భగవంతుడి యొక్క సేవ చేయడానికి కానీ మనం ఎంత దొరికితే అంత మనం లాక్కోవడానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఒకసారి జయప్రద మర్యాద ఇప్పుడు స్కూళ్ళలో కాంపిటీషన్ పెడతారు కదా, ఆ కాంపిటీషన్ పెడితే ఒక ఇది వచ్చిందంట, ఒక ఏమంటారు మనకి గిఫ్ట్ ఇస్తారు కదా. గిఫ్ట్ ఏంటి అంటే, నువ్వు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నీకు ఏది కావాలి అంటే, అది ఒక రింగ్ కొట్టిన ఒక బెల్ కొట్టినప్పుడు లోపలికి వెళ్ళాలి. సో నీకు ఏది కావాలి అంటే అదంతా కూడా తెచ్చుకో, మళ్ళీ బెల్ కొట్టేటప్పటికి బయటికి, రెండో బెల్ కొట్టేటప్పటికి నువ్వు బయటకు వచ్చేయాలి అనమాట. సో ఆ బయటకు వచ్చేసి, సో వాటికి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, నువ్వు ఏమీ దానికి మనీ పే చేయక్కర్లేదు, ఇది గిఫ్ట్ కార్డ్ అనమాట. అయితే మనం వెళ్ళి మనం తీసుకొని వస్తాం. సో ఆ 2 బెల్లులు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ బెల్ వచ్చేసి మనకి జననము, రెండో బెల్ వచ్చేసి మరణము అనమాట. సో ఈ జన్మించిన తర్వాత ఈ మరణానికి మధ్యలో మనకు కావాల్సిందంతా తీసుకోవాలి అని అనేది ఏంటి అంటే, మెయిన్గా మనము ఈ భక్తికి అంటే భక్తుల యొక్క సత్సంగము, మనం ఆధ్యాత్మికంగా ఉండి దాంట్లో సేవ చేసుకోవడము, ఎంత దొరికితే అంత దాన్ని మనం, అంటే చూడండి, మనం వెళ్ళామనుకోండి అన్ని వాటేసుకొని లాగేసుకొని తెచ్చేసుకోవాలి అనుకుంటాం కదా. సో ఎంత దొరికితే అంత మనము ఎగబడి దాన్ని తీసుకోవాలన్నమాట. అంటే అంత మనం దోచుకోవాలి, ఆతృతతో ఉండాలి. ఎంత దొరికితే దోచుకోవాలి. దోచుకోవాలి అంటే అంత ఆతృతతో ఉండాలన్నమాట. అమ్మో మళ్ళీ బెల్కోట్ అంటే, మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు, రేపే రావచ్చు, ఇంకా ఇప్పుడే రావచ్చు, ఇంకో గంటలో రావచ్చు. సో మనకి తెలియదు రెండో బెల్ ఎప్పుడు కొడతారో తెలియదు, కాబట్టి మనం ఎంత ఇప్పుడు నిజంగానే మనల్ని చీరల షాప్కి వదిలేసి మనల్ని ఒక బెల్ కొడతాము, రెండో బెల్ కొట్టేటి చీరలు తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తాము, గబా 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 దొరికినాయి అన్ని బడబడ వేసేసుకొని బయటకు వచ్చాయని చూస్తాం కదా. సో అంతే ఆతృత మనము దీంట్లో కూడా చూపించాలన్నమాట. భక్తి ఆధ్యాత్మికంగా ఏమో నాకు ఎంత తొందరగా రెండో బిల్లు కొట్టేస్తుందో నాకు తెలియదు బాబాయ్, ఎంత దొరికితే అంత నేను చేసుకోవాలి అని నాకు జయలక్ష్మి మాతాజీని చూస్తే అనిపిస్తుంది. ఇనిషియేషన్ ఎంతో పిలవాలి మర్చిపోయినా. సో ఎప్పుడు చూడండి ఏదో ఒక లెక్చరు, మాతాజీని ఈ లెక్చర్ నాకు పోస్ట్ పెడుతూ ఉంటారు, ఈ లెక్చరు అనేసి. పాపం నాకు టైమే దొరకట్లేదు ఈ లెక్చర్స్ అన్ని వినడానికి. మాతాజీ ఎంత ఇదిగా ఈ రోజు ఈ లెక్చర్ ఉంది, ఈ టైంకి ఉంది, మళ్ళీ రిమైండర్ కూడా పెడతారు నాకు. సో నేను అదే అనుకుంటాను, అంటే ఎంత ఇంకా ఆల్రెడీ నా టైం అయిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను ఉన్నంత వరకు ఇంటి వింటాను, అన్ని క్లాసుల్లో జాయిన్ అవుతాను అని ఆ టైంని ఎలా పెట్టుకుంటున్నారో అది చూస్తే నాకు అనిపిస్తుంది అనమాట. ఈ శ్లోకా చదివేటప్పుడు నాకు, అది మహారాజ్ వినేటప్పుడు నాకు మీరందరూ గుర్తొచ్చారు. సో సన్యాసం మాతాజీ కానీ వీళ్ళంతా, మేము ఇప్పుడే వచ్చాము, ఇంకా మాకు ఇంత టైం లేదు, మేము ఎక్కువ నేర్చుకోవాలి అనేసి ఎంత కాన్సన్ట్రేషన్తో వింటారు చేస్తారు. సో ఇది మనం అవలంబించుకోవాలన్నమాట. ఎప్పుడు వస్తుందో సెకండ్ బెల్ మనకి తెలియదు, ఫస్ట్ బెల్ ఆల్రెడీ వచ్చేసింది. సో సెకండ్ బెల్ ఏ నిమిషమైనా రావచ్చు. సో మనము ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తిని అంతరంగిక శక్తి ద్వారా మార్చుకొని మనము డివోటీస్గా మారడానికి మనం ప్రయత్నించాలి అనేది. సో మనకి ఎవరు దిక్కు అంటే ఓన్లీ భగవంతుడే దిక్కు, అది ఇక్కడ చెప్తున్నారనమాట. తద్వత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ యువనాద భవత్ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్థబంధో. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి జయశ్రీ. హరే కృష్ణ. తద్దయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధైవ నాథ భవత్ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిధా కథమార్థబంధో. హరే కృష్ణ మాతాజీ. నారాయణీయం లైన్ వచ్చేసింది. నో ప్రాబ్లం మాతాజీ. ఇవును. హే నాథ, బ్రహ్మ నీకు సంపూర్ణ శరణాగతుడు. తొలుత నీవే అతనికి జ్ఞానమసగతివి. అంతట నిద్ర నుంచి లేచిన వాడు తన తక్షణ కర్తవ్యం నరగలిగినట్లు అతడు సమస్త విశ్వమును గాంచి
దాని నెరుగగలిగెను. మోక్షవాంఛితులకు నీవే శరణ్యుడవు, ఆర్తులకు నీవే మిత్రుడవు కనుక పూర్ణ జ్ఞానవంతుడకు విజ్ఞాని నిన్ను ఏ రీతి మరవగలడు? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? మరి అంటే మనందరికీ కూడా చెప్తారు అనమాట, ఇంక ఎవరు మనకి షెల్టరు అంటే భగవంతుడే. ఎవరు ఎలాంటి వాళ్ళకి అంటే బ్రహ్మ. మనం బ్రహ్మ ఎంతో గొప్ప అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి హేనాథ బ్రహ్మ కూడా నీకు పూర్ణ శరణాగతుడయ్యాడు. మనకు తెలుసు ఆయన సృష్టి చెయ్యాలి. ఆయనకి ఏమన్నా అర్థమైందా? మనం సెకండ్ క్యాంటోలో మొత్తం విన్నాము. ఏం జరిగింది? ఫస్ట్ ఆయనకి వచ్చాడు, ఏమీ అర్థం కాలేదు, నేను ఏం చేయాలో నాకు తెలియలేదు అనుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి చూశాడు, అంతా చీకటే. మళ్ళీ పైకి వచ్చాడు, పైకి వచ్చిన తర్వాత భగవంతుడికి అర్థమయ్యి ఫోన్లే తప అని సౌండ్ వినిపించాడు. ఓ నేను తపస్సు చేయాలనుకున్నాడు. తపస్సు చేయడానికి కూడా మళ్ళీ ఆయనకి మొత్తం అంతా కావాల్సినవన్నీ కూడా మళ్ళీ భగవంతుడి నుంచే తీసుకున్నాడు, తపస్సు చేశాడు. అప్పుడు భగవంతుడు గర్భోదక సాయి విష్ణు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన హృదయం ద్వారా మొత్తం నాలెడ్జ్ని అంతా ఇస్తాడు. అప్పుడు మాత్రమే అతనికి జ్ఞానం వచ్చి, అప్పుడు నిద్ర లేచిన వాళ్ళు కనుక ఎట్లా అయితే మనకి మనకి చూడు, ఇప్పుడు మనం పడుకుంటాము, పడుకొని మనం నిద్ర లేచిన వెంటనే మనకి ఎట్లా చెప్తుంది మనం ఈ పని చేయాలి ఈ పని చేయాలి అని మనకి ఎట్లా వస్తుంది ఇది? బుద్ధి మాతాజీ. బుద్ధి ఆ బుద్ధి ఎవరిస్తారు? భగవంతుడు మాతాజీ. అది భగవంతుడి ద్వారానే, మనం భగవంతుడి యొక్క శక్తి ద్వారానే మనం చేయగలుగుతాం అనమాట. ఎట్లాగా అంటే ఎప్పుడైతే మనం నిద్ర నుంచి లేచామో మన యొక్క తక్షణ కర్తవ్యం, నేను పిండి రుబ్బి పెట్టాను, దాని వెంటనే లోపల తీసుకెళ్ళి నేను దాంట్లో పెట్టాలి. సో మన మైండ్ ఎట్లా అయితే లేచిన వెంటనే, అలాగే మన ఇప్పుడు ఒక జన్మ అయిపోయినాక రెండో జన్మ కూడా అంతే అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి ద్వారానే మనం ఎక్కడ ఆపేమో పనులన్నీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎట్లా అయితే ఇది తక్షణ కర్తవ్యం మనం ఎట్లా వెరుగున్నామో, అదే విధంగా ఏంటి అంటే బ్రహ్మకు కూడా మొత్తం సమస్త విశ్వాన్ని దాని ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకొని దాని సృష్టి ఎలా చేయాలి అని మొత్తం తెలుసుకోగలిగాడు అనమాట. సో అలాంటి వాళ్ళే కాదు, ఓకే బ్రహ్మను వదిలే సృష్టి అనుకుంటున్నాం మేము, నీకు మోక్షం కావాలి అనుకున్నా కూడా నువ్వే శరణ్యం. మళ్ళీ ఏదైనా ఆర్తులు ఏదైనా బాధలో ఉన్నావు అంటే నువ్వే దానికి మిత్రుడు. ఎందుకంటే మనకి ఏదైనా బాధ వస్తే ఎందుకు మిత్రుడు అని చెప్తున్నారంటే, మనకి ఏదైనా బాధ వస్తే ఫస్ట్ ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? మనం బెస్ట్ ఫ్రెండ్స్నే గుర్తు తెచ్చుకుంటాం, ఎందుకంటే వాళ్ళైతేనే మన యొక్క బాధను అర్థం చేసుకుంటారు అనేసి. సో అందుకని అందుకే మనకి భోక్తారం వ్యక్తం సర్వలోకమేశ్వరం సుహృదం సర్వభూతానం, మనకి ఆప్తమిత్రుడు ఎవరు అంటే భగవంతుడే అనమాట. సో ఆర్తులకైనా నువ్వే, మోక్షానికైనా నువ్వే, లేకపోతే జ్ఞానానికి కావాలి అన్నా నీదే. ఇంకా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనకి కొంచెం ఏదైనా జ్ఞానం తెలిసిన వాళ్ళం ఉన్నాం అనుకోండి, సో అప్పుడు భగవంతుడిని మర్చిపోగలమా మనం? ఇలాంటి వాళ్ళే భగవంతుని తలుచుకొని ఆర్తో ఆర్తో జిజ్ఞాసు అని మనకు శ్లోక ఉంది కదా, చతుర్విధ భజంతే మాం యజనా పర్యుపాసతే, అంతేనా? ఆర్తో అర్థార్థ జిజ్ఞాసు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతర్షభః. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అంటే మనం బాధలో ఉన్నా, లేకపోతే జ్ఞానం కావాలి అనుకున్నా, లేకపోతే మనకి మనీ కావాలి, అర్థ అంటే మనీ కావాలి అనుకున్నా, మోక్షం కావాలి అనుకున్నా, ఏదైనా సరే మనం భగవంతుడిని తలుచుకుంటాం అనమాట. సో వీళ్ళంటి నలుగురే నాకు ప్రేయర్స్ చేస్తారు అని చెప్తున్నారు. సో వీళ్ళు అలాంటి వాళ్ళే మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు పూర్తిగా జ్ఞానం ఉన్న వాళ్ళు భగవంతుడిని అసలు మర్చిపోగలుగుతారా? అట్లీస్ట్ ఇవి వచ్చినప్పుడు వాళ్ళు తలుచుకుంటున్నారు, కానీ పూర్తి జ్ఞానం ఉన్నవాళ్ళు నిరంతరం తలుస్తారు మాతాజీ. అది అంటే అసలు వాళ్ళు నిన్ను ఎట్లా మర్చిపోగలరు? నిన్ను మర్చిపోలేరయ్యా అని చెప్పి ఈయనే మళ్ళీ ఎదురు క్వశ్చన్ లాగా భగవంతుడిని అడుగుతున్నాడు అనమాట. బ్రహ్మ లాంటి వాళ్ళు నీదే శరణ్యం పొందారు. ఎందుకు శరణ్యం పొందారు అంటే అది పూర్తిగా జ్ఞానవంతుడు. నిన్ను శరణ్యం చేసిన తర్వాత జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం నుంచి ఎట్లా జ్ఞానం వచ్చింది? ఉపమానం ఏంటి? మనం నిద్రలేస్తే మన తక్షణ కర్తవ్యం ఎట్లా అయితే చేస్తామో అదే విధంగా ఆయన కర్తవ్యం అంతా కూడా ఆ జ్ఞానం ద్వారా భగవంతుడు గుర్తు చేశాడు. సో అలాగా చేశారనమాట. సో మోక్షానికి, సో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యొక్క ఆశ్రయమే కావాలి అనేది మనకి ఇక్కడ పూర్తిగా మనకి ధ్రువ మహారాజు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నారు, మనకి శరణాగతులైన వాళ్ళు ఏంటి అంటే భగవంతుడిని ఒక్క నిమిషం కూడా
మర్చిపోరు అనమాట. ఎందుకంటే ఆ భగవంతుడి కృప లేకుండా మనం ఏమీ చెయ్యలేము అనే జ్ఞానం మనలో ఉంటుంది కాబట్టి దానికి మనం ఎప్పుడు భగవంతుడిని మర్చిపోము. అదీ కాక ఏంటంటే భగవంతుడి యొక్క కృప అనేది మన మీద పడి దాని ద్వారా మనం ఎంత లాభం పొందుతున్నాము అనేది మనకి అర్థం కాదు యాక్చువల్గా. నిజంగా చెప్పాలంటే మనలో ఎంతో లాభం పొందుతున్నాం భగవంతుడి వలన. నిజమా కాదా? మనం భగవంతుడి అనుగ్రహంతోనే మనకి జీవితం వచ్చిన నిజమే మనకి మాతాజీ, దేశ- నిజమే ఈ నిజమే. ఈ అందాలు కానీ మనం అనుభవించగలుగుతున్నాము అని కానీ ఇవన్నీ ఇంకా ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే భగవంతుడు మనకి ఇంకా ప్రోత్సాహం కలిగిస్తాడు. ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తాడు మనకి? ఏ విధంగా ఆ వస్తుంది మనకి యోగ ప్రోత్సాహం? భక్తిలో ముందుకెళ్తూ శక్తి, ఉంటే అతని శక్తి ద్వారా మనకి ఇంకా ప్రోత్సాహం వస్తుంది కలిగిస్తాడు మాతాజీ. మాతాజీ. అది ఎట్లాగా మనం దాన్ని భగవంతుడి శక్తి వస్తుంది నాకు ఇంకా ఇంకా చెయ్యాలి అనేది మనకి ఎలా అనిపిస్తుంది? దేని వల్ల అనిపిస్తుంది? ఈ శిక్షా గురువుల ప్రోత్సాహం వల్ల. ఉత్సాహం వల్ల, మనకుండే ఉత్సాహం వల్ల మాతాజీ, అంటే మనం చేస్తాం. అంటే మనకు మన వచ్చే ఆనందం మాతాజీ. ఆనందం వస్తుందా లేదా మనకి? ఇప్పుడు మనం ఎక్కడో మాల్కి వెళ్ళి తిరిగేసి మనం మామూలు పార్టీకి వెళ్ళి వస్తాము. లేదు మనం నిన్న మరి వెళ్ళి మేము ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేసుకుని వచ్చాం. ఆ ఆనందం ఈ ఆనందం ఒకలాగే ఉంటుందా? లేదు మాతాజీ, లేదు సో మాతాజీ, ఇది మనకి ఏమవుతుంది ఆధ్యాత్మిక అప్పుడు? ఆనందం. ఈ ఆధ్యాత్మిక ఆనందం ఎక్కువ ఆనందం. ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ఆనందం ఏంటి? ఆటోమేటిక్గా మనకి ఇంకొంచెం ప్రోత్సాహం ఇస్తుంది. ఇంకా కొంచెం బాగా చేసుకుందాం, ఇంకా కొంచెం ఆనందపడదాము అని. ఇంకా ఇది మనకి ప్రోత్సాహం ఏంటంటే మనం ఆనందం చెందుతూ అది దానికి భగవంతుడి యొక్క శక్తి ద్వారా మనం ఇంకొంచెం ప్రోత్సాహం పొంది ఇంకా ముందుకు వెళ్ళడానికి. ఇది ఏంటంటే మనకి మనకి తెలియదు. మనం ఏమనుకుంటున్నాం? ఓ ఆనందంగా ఉంది అందుకు చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం. ఆ ఆనందం అనేది ఎవరిస్తున్నారు? భగవంతుడి ద్వారానే మనకు ఆనందం కూడా కలుగుతున్నాం. అందుకని ఏంటంటే మనం ఎంత లాభపడుతున్నాము అనేది మనకి అర్థం కాదు. కానీ అది మామూలుగా ఏంటంటే ఇంకా ఆనందం పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది ఎలా వస్తుంది అనేది ప్రపాదుల వారు చెప్తున్నారు. ఎలాగంటే ఆయన బుద్ధి అనేది తేషాం సత్వయుక్తాన భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమామపయాంతితే. సో భగవంతుడే మనకి ఆ ఆనందాన్ని జ్ఞానాన్ని రెండూ ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. మనము ఇంకా ఇంకా కొంచెం ముందుకు మనం భక్తిని చేసుకోవడానికి నిరంతరము భగవంతుడిని చేసుకోవడానికి అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనం భగవంతుడిని ఎప్పుడు కూడా మరవకూడదు. ఇంకా ఏంటంటే భగవంతుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞుడివై ఉండాలి. ఇంత శక్తి ఇచ్చి ఇదంతా చేస్తున్నందుకు. ఒకసారి మాతాజీ చెప్పారు, గుర్తుందో లేదో, ఒక అతనికి బాంబేలో ఉండే అతనికి ఏదో జబ్బు చేస్తే అతనికి ఆ, ఇది ఆక్సిజన్ పెడతారు. పెట్టిన తర్వాత చాలా రోజులైన తర్వాత బిల్లు ఇస్తారనమాట. చాలా బిల్లు వస్తే దేనికి ఇది ఏంటి అని అడిగితే మీకు ఆక్సిజన్ సిలిండర్ పెడుతూ ఉన్నాం కదండి ఇది అంటే, ఈ లెక్క నేను భగవంతుడికి ఎంత కట్టాలి నేను? మనకి ఎంత ఆరాంగా బయట మనకు దొరుకుతుందా లేదా ఏ డబ్బులు పెట్టకుండా? హాస్పిటల్కి వెళ్ళి మనం ఆక్సిజన్ తీసుకున్నాము అంటే దానికి ఎంతో డబ్బులు వేయాలి. మరి ఇక్కడ మనం భగవంతుడికి ఏమైనా డబ్బులు ఇస్తున్నామా? లేదు మాతాజీ. ఫ్రీగా దాని కృతజ్ఞత కూడా ఫ్రీగా ఉంది. తీసుకుంటూ ఉన్నాము. అలా అని పోనీ కరోనా అట్లీస్ట్ టైంలో కరోనా టైంలో డైరెక్ట్ గా చూసాను కదా. అవును. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుడి కృతజ్ఞులమై ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క శక్తిని అంతా కూడా మనం వాడుకుంటూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. అది అందుకని అనమాట. సో ఇక్కడ బ్రహ్మ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎక్కడంటే బ్రహ్మ, ఈ సనత్సనాదులు కానీ నారదులు వారు కానీ వీళ్ళంతా కూడా మొత్తం విశ్వాన్ని చూడగలుగుతున్నారు, జ్ఞానం అంతా నేర్చుకోగలిగారు, భక్తిలో ముందుకెళ్ళగలుగుతున్నారు అంటే అది కూడా భగవంతుడి యొక్క కరుణ వల్లనే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే మనకి భగవద్గీతలో వస్తుంది చూడండి. ఏ కాదు ఏంటిది, సానిషా సర్వభూతానాం అనేసి. అంటే కొంతమంది ఏంటంటే రాత్రులు పడుకుంటారు. రాత్రులు పడుకొని పగలు మేల్కొని ఉంటారు కదా. బట్ కానీ యాక్చువల్గా ఆ టైము ఈ భక్తులకి ఎలా ఉంటుంది, అది ఉల్టా ఉంటుంది మేల్కొని. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ పగటిపూట అంతా కూడా కార్యాలు చేసేసి రాత్రికి పడుకున్నాము అనుకుంటే మనకి అది
నార్మల్గా వెళ్తున్నట్టు అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందో అప్పుడు ఏంటి అంటే మనం నిద్రిస్తున్నా కూడా నిద్రిస్తున్నట్టు కాదనమాట. ఆ టైంలో కూడా మనం భగవంతుడి గురించి ఆలోచించడం, భగవంతుడి గురించి చేస్తూ ఉంటాం అనమాట. సో అదే చెప్తున్నారు, మనకి తెలియకుండానే మనం బోల్డ్ అంత లాభపడుతుంటాము భగవంతుడి ద్వారా అనేది మనకి ఫస్ట్ చెప్తున్నారు. రెండో పారాగ్రాఫ్లో ఏంటంటే ఆర్తబద్దు మనందరికీ కూడా ఒక మిత్రుడిగా మనకి సుహృదం సర్వభూతానం మనందరికీ మిత్రుడిలాగా ఉండి మనకి ఎప్పుడు కూడాను ఆయన సాయం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఎప్పుడైతే మన జ్ఞానం కోసం మనం పాకులాడుతూ పాకులాడుతూ ఉంటాం అనుకోండి, మనకి లాస్ట్లో ఏం తెలుస్తుంది? బహునాం జన్మనామంతే జ్ఞానవాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. సో సహమాత్మ సుదుర్లభ, మనకి అంతా కూడా వాసుదేవుడే అనేది మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎప్పుడు మనము ఎన్నో ఎన్నో జన్మలు గడిచి ఎన్నో చేసి జ్ఞానాన్వేషణలో మనం ఉండి తిరిగి తిరిగి చేస్తే పడుతుందన్నమాట. అలా కాకుండా మనం భగవంతుడి యొక్క మనం శరణు వేడుకొని మనం నార్మల్గా వెళ్ళిపోయాం అనుకోండి, సో భగవంతుడి ఉపకారంతో మనకి జ్ఞానం అనేది వస్తుంది. మనం భగవంతుడిని వదిలిపెట్టము, మర్చిపోలేము, ఆయన లాభాన్ని మనము పొందుతూనే ఉంటాము అనేది ఇక్కడ మెయిన్గా మనకి చెప్పే మనకి ఓవరాల్గా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికైనా సరే ఒక ఏమంటారు ఒక బాధ కలిగిన ఏది కలిగినా భగవంతుడే. సో అలాంటిటప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా భగవంతుడినే శరణు వేడుకొని ఏదొచ్చినా ఆయన్నే చూసుకోమని చెప్పడం బెస్ట్ కదా. అదనమాట ఇక్కడ మెయిన్గా మనకి చెప్పడం. ఓకే, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఆయనే శరణు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది భక్తివినోద్ ఠాకూర్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తూ ఉంటారంటే మనకి ఆ 7.16 శ్లోక ఉంది కదా, అదే విధంగా కొంతమంది ఏంటంటే జ్ఞానం కోసం భగవంతుడి దగ్గరికి వస్తారు, కొంతమంది ఏంటంటే జిజ్ఞాసు భగవంతుడి జ్ఞానేన్వేషణలో అనమాట దానికోసం భగవంతుడిని వస్తారు, కొంతమంది అర్థ అంటే మనకి డబ్బుల కోసం కానీ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ భగవంతుడిని చేరుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే అసలు పూర్తి శరణాగతి ఉన్న వాళ్ళైతే నిరంతరం భగవంతుడిని మర్చిపోరు, ఆయన యొక్క లాభాన్ని పొందుతూనే ఉంటారు అనేది ఈ శ్లోకంలో అన్నమాట. సో అంతేకాకుండా ఇంకా ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్య సారీ ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతురం గుణపో గుణపో సారీ గుణపోపభోగ్యం ఇచ్చంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం. నేను చదవనా మాతాజీ? మాతాజీ దివ్యకులకి శ్రీ మాత చదువుతున్నారు, నెక్స్ట్ మీరు చదువుదురు. ఓకేనా? హరే కృష్ణ దివ్యకులకి శ్రీ మాతాజీ. మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతరుం పునకోపభోగ్యం ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయేపి నృణాం. అనువాదంపై శ్రీలప్ర. కేవలం ఈ తోలు సంచి భోగము కొరకై నిన్ను అర్చించువారలు నిక్కముగా నీ మాయా ప్రభావితులే. కల్పవృక్షము వంటి వాడవు, జన్మ మృత్యువుల నుండి ముక్తినిచ్చు వాడవు అగు నిన్ను పొందియు నా వంటి మూర్ఖులు ఇంద్రియ భోగ వరములనే కోరుదురు. అవి నారకీయ స్థితులయందు జీవించు వారికిని లభించుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అదే థ్యాంక్ యూ మచ్. సో ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. ఎటువంటి వాళ్ళైనా నీ శరణ్యం పొందుతారు అంటే నీ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. బట్ నేనేం చేశాను అంటే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు ఒక చిన్న కోరిక కోసం. దేనికోసం ఆయన చేసింది ఇదంతా? రాజ్యం కోసం మాతాజీ. బ్రహ్మ అదే కన్నా కూడా కాదు, అతను బ్రహ్మ ఒళ్ళో కన్నా ఉన్నత కూర్చోవాలి స్థానం కావాలి అని. అంటే ఇప్పుడు కావాలి ఆయన భోగం కోరుకున్నాడా లేదా? కోరుకున్నారు. సో అదే చెప్తున్నారు, నీ తోలు సంచి భోగం కొరకు నేను నిన్ను అర్చించాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది ఏంటి అంటే నిక్కముగా నీ మాయా ప్రభావితులే. సో ఇట్లా ఏదైతే నీ మాయ యొక్క ప్రభావం వల్లనే నేను ఈ విధంగా ఈ తోలు సంచి కోసం ఈ భోగం కోసం నిన్ను అర్చించాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. అసలు నువ్వు ఎలాంటి వాడివి, నీకు నేను అడగాల అసలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కల్పవృక్షం వంటి వాడివి, ఏది కావాలంటే అది ఇస్తావు నువ్వు.
ఇవ్వకుండా ఉండనే ఉండవు. కానీ ఏంటి ఆ భేదభావం చూపించవు. నాకు ఇది వీళ్ళకి ఓకే, వీళ్ళు దీనికోసం వచ్చారు, వాళ్ళు దానికోసం వచ్చారు, నేను ఇది ఇవ్వాలి ఇది ఇవ్వకూడదు అని భేదభావం చూపిస్తావంటే ఎవరికి ఏది కావాలో నువ్వు అది ఇస్తావు కూడాను. సో కానీ ఇక్కడ నేనేం చేశాను, నా భోగం కొరకు నేను ఇక్కడ నేను తపస్సు చేశాను అని చెప్తున్నాడు అనమాట. సో నువ్వు కల్పవృక్షం వంటి వాడివి, జన్మమృత్యువుల నుండి ముక్తినిచ్చేవాడివి. సో ఇందాక మనకి ఏంటంటే ఆ ఈ ఒక ఓన్లీ ఈ ఆర్తో జిజ్ఞాసు యథార్థియే కాదు, నువ్వు మోక్షం కూడా ఇస్తావు నువ్వు. అలాంటి నీకు నేనేం చేశాను అంటే ఈ మూర్ఖుడిగా ఆలోచించి ఇంద్రియ భోగం అనే వరాల్ని కోరుతున్నాను నేను. అనవసరంగా ఈ కోరిక కోసం వచ్చి ఇది చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. అవి నారకీయ స్థితిలో ఎందు జీవించు వారికి లభించుచున్నవి. సో ఇవి మనకి నరకంలో ఉన్నా కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఇదే శరీరం, ఈ మనకి కావలసిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నరకంలో కూడా దొరుకుతాయా లేదా? చివరికి దొరుకుతాయి మనకి ఉంటాయి. పిల్లులు దొరుకుతాయి కదా. జంతువుల్లో కూడా ఉంటాయి ఇవన్నీ. మనం దేనికి అవును. చెప్పండి, మనం ఎప్పుడు కూడా ఆహార నిద్ర మైథునం ఇవే గమనండి, ఇవి ఆటల్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైతే భోగం కావాలి అని కోరుకుంటున్నామో అది అంతా కూడా నరకంలో ఉన్నా కూడా దొరుకుతుంది. నేను దీనికోసం నిన్ను ప్రార్థించాను చూడు, ఎంత తప్పు చేశాను అసలు. నువ్వు ఎలాంటి వాడివి, ఈ జన్మమృత్యువుల నుంచి కాపాడి కల్పవృక్షం లాంటి వాడివి, ఏది కావాలన్నా ఇస్తావు. అప్పుడు నేనేంటి తుచ్చమైన దాన్ని కోరుకున్నాను. ఏం కోరుకోవాలి యాక్చువల్గా మనం? ఆయన సేవే కోరుకోవాలి మాతాజీ. ఎస్, భగవంతుడి యొక్క భగవంతుడి సేవ సేవ కోరుకోవాలి. అది మానేసి నేను ఈ పిచ్చి ఏమంటారు ఈ తోలు సంచి భోగం అని ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలా స్టోరీలు కూడా చెప్పుకున్నాం. ఒక అతను అందం కోసం చాలా ఇదే పడి ఆమె దగ్గరికి వస్తే కొన్ని రోజులు పోయినాక రా అంటుంది, వచ్చేటప్పటికి అంతా ఎండిపోయి ఇలా ఉంటుందన్నమాట. ఏం నువ్వు ఇలా అయిపోయావు అంటే, నా అందం అంతా లోపల ఉంది చూడు అని చెప్తే ఇదంతా ఉంటుంది చూడు, అదంతా బ్లడ్ అంతా తీసి పెట్టి ఉంచుతుంది అనమాట. సో మనం ఏంటంటే ఇది ఏదో అందంగా ఉంది బాగుంది, ఇది ఉట్టి తోలు సంచి, ఏమీ లేదు దీంట్లో. దీన్ని మనం ఏదో సంతృప్తి పరచాలి ఆనందపరచాలి అని మన లోపల ఉన్న ఆత్మని మర్చిపోయి మనం ఓన్లీ ఈ శరీరం యొక్క ఆనందం కోసమే పడుతూ ఉంటాము. అది ఇది నరకంలో కూడా ఇలాంటివి దొరుకుతాయి అని చెప్పేసి మనకి ఉపమానంతో సహా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి దేనికి మనము భక్తి చేసుకోవాలి అనేది మనల్ని మోటివేట్ చేస్తున్నారు అనమాట. నా ధ్రువుడు మనకి ఎలాంటి వాళ్ళైనా భగవంతుని ప్రార్థిస్తారు. కానీ ఈ ఇలాంటి ఏదైతే మనం ఈ భోగాల కోసం అర్థార్థి కోసం మనం పూజ చేస్తామో దానివల్ల వచ్చేది ఏమీ లేదు, అది నరకంలో అయినా దొరుకుతుంది. సో అని ఆ విధంగా మనం మనల్ని మోటివేట్ చేసి దేనికోసం ప్రేయర్స్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మెయిన్గా. సో ఇదే ఇక్కడ మన ప్రపాదుల వారు కూడా సేమ్ అదే చెప్తున్నారు. మనం ఇంద్రియ భోగాల కోసం భగవంతుడిని ప్రార్థించాల్సిన పని లేదు. అది మనకి జ్ఞానం లేక చేసే పని. మనకి ఏది కావాలో ఎప్పుడు ఏది ఎలా కావాలో అది భగవంతుడు మనకి ఇస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ జనసామాన్యము ఆ దేవదేవుని ఏం అడగబడాలనో ఎరుగజాలరు, మనకి తెలియట్లేదు. మనం ఇప్పుడు తెలిసింది కదా మనం ఏం అడగాలి అనేది భగవంతుడిని, మనం అది అడుగుదాం అనమాట. సో ఇదేంటంటే మనం భగవంతుడి ఈ స్పర్శ వలన మనకి ఈ సుఖం అనేది ఏదైతే వస్తుందో ఇదంతా కూడా మనకి కుక్కల్లో నక్కల్లో అన్నిట్లో కూడా ఉంటుంది. ఈ సుఖం అనేది ఏంటంటే తాత్కాలికము, తుచ్చమైనది. సో అలాంటి వాటి కోసం భక్తులు పాకులాడరు. వాళ్ళని జ్ఞాన విహీనుల కిందే చెప్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటిది కోరుకోరు అనేది. సో మనం ఏ కోరికతోటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది మనల్ని మోటివేట్ చేస్తూ ధ్రువ మహారాజ్ చెప్పారనమాట. సో ఇప్పుడు అది కాదు. సో మరి ఇప్పుడు దేని ద్వారా మనం భక్తి చేసుకోవాలి ఎలాగా అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే, నేనైతే ఈ ఆర్థో వలన నేను ఇక్కడికి వచ్చాను. కానీ యాక్చువల్గా ఏంటంటే అసలు ఆనందం అనేది ఎట్లా వస్తుంది అనేది మనకి ఈ శ్లోకాలో ఏం చెప్తూ ఉన్నారనమాట. ఈ శ్లోక కూడా చాలా ఇంపార్టెంట్. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మా ధ్యానాద్భవబ్జ జన కథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మాణి స్వమహిమన్యపి నాదమాభూత్ కిం త్వంతకాశిలు సారీ మత కిం త్వంతకాశిలులితాత్పతతాం విమానాత్. మీరు కావాలంటే ఇక్కడ డివైడ్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ క్వాంతంత హరే కృష్ణ. చదవనా మాతాజీ? లక్ష్మీ మాత చదవండి. యా నిర్విత్
తుస్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాబ్జ వజన కథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వహిమి స్వమహి మనస్వి నాథ నాభూత్ కిం త్వత్కాశీలులీత తత్పదాం విమానాత్. హే బ్రహ్మ, హే ప్రభు, నీ పాద పద్మ ధ్యానము వలన కాని విశుద్ధ భక్తుని నుండి నీ మహిమలను వినుట వలన కాని కలిగడి దివ్యానందము ఎంత అపరిమితమైనదనగా అది బ్రహ్మానంద స్థితికి దాని యందు మనుజుడు తను నిరాకార బ్రహ్మమునందు ఐక్యము తదాకారము పొందునట్లు తలచును. అతీతమైనట్టిది బ్రహ్మానందము కూడా ఈ రీతి భక్తి వలన కలిగినట్టి దివ్యానందముచే పరాజితమగుచుండగా కాలమును ఖడ్గముచే అంతమొందించెడి తాత్కాలికమగు స్వర్గలోక ప్రాప్తి ఆనందమును గూర్చి వేరుగా చెప్పనేలా మనుజుడు స్వర్గలోకమున కేగినను కాలచక్రము పతనము చెందగలడు. కాలక్రమమున పతనము చెందగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇందాటి శ్లోకాలు ఏంటంటే ఆర్తో ఆర్త ఎవరైనా సరే జ్ఞాని ఎవరైనా సరే మనకి షెల్టర్ తీసుకోవాలి అని ముందు శ్లోకాలు ఉంది. ఆ తర్వాత శ్లోకాలు మనకి ఏం చెప్పారు, 9వ శ్లోకాలు అంటే ఈ ఆర్తో దానికి వెళ్ళి మనం కోరుకున్నా కూడా మనం ఈ తుచ్చమైన శరీరం కోసం దాని ఆనందం కోసం భోగం కోసమే కోరుకుంటున్నాము. అసలు ఆయన ఎలాంటి వాడు అంటే కల్పవృక్షము జన్మృత్యు నుంచి బయటపడేయగలిగేవాడు. అలాంటి వాడిని మనము నరకాల్లో కూడా లభించే వీటిని అడుగుతున్నాము అని చెప్పి చెప్తున్నాం. అంటే ఏంటి మీనింగు, ఇవన్నీ ఆర్తో ఆర్త జిజ్ఞాసు కాకుండా మోక్షం కోసం అడగాలి అని అంటే దానికి చెప్తున్నారనమాట. ఇక్కడ మోక్షం కోసం కూడా కాదు, దేనికోసం మనం భగవంతుని ఏం అడగాలి అంటే హే ప్రభు నీ పాద పద్మ ధ్యానము వలన ఎప్పుడైతే మనకి ఈ ఆనందం అనేది 2 రకాలుగా వస్తుంది. ఓకే, మనకి ఏమంటారు ఆనందం కానీ ఆధ్యాత్మిక ఆనందం కానీ మీరు ఏదైనా చెప్పండి. ఇది మనకి 2 రకాలుగా వస్తుంది. ఎట్లాగా అంటే నీ పాద పద్మ ధ్యానము, భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఆయన పాదాలను మనం ధ్యానం చేయడం వలన. రెండోది ఏంటంటే విశుద్ధ భక్తుల నుండి నీ యొక్క మహిమల్ని వినడం వలన మనకి దివ్యానందం అనేది వస్తుందన్నమాట. అది దేనితో అంటే అది ఎంత ఆనందము అంటే మనం చెప్పలేంది. సో భగవంతుడి యొక్క పాద పద్మ ధ్యానం వలన అంటే ఏంటంటే మనం ఎవరైతే భగవంతుడు నిరాకారం అనుకొని వాళ్ళు లోపల మనకి చేసుకుంటూ ఉంటారో అది కాదనమాట. ఓకే, అలాంటి వాళ్ళకి ఇప్పుడు 3 రకాలుగా ఇది ఆనందం అనేది 3 రకాలుగా చెప్పబడింది ఈ శ్లోకాలు. సో డీటెయిల్గా చెప్తాను మీకు. ఒకటి స్వర్గలోక ప్రాప్తి, అది నార్మల్ ఆనందం అనమాట. అంటే దానికి మనం ఎన్నో పుణ్యకార్యాలు చేసి మనం ఒక ఆనందం అనేది వస్తుంది. ఆ ఆనందం ఏంటంటే ఆ పుణ్యాలు సంపాదించుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం స్వర్గలోకం వెళ్తాము, అది ఆనందం. రెండోది వచ్చేసి బ్రహ్మానందం అంటాం అనమాట. అంటే మనం భగవంతుడిని ధ్యానం చేసుకొని ఆయన భగవంతుడిలో మనం లీనమైపోతాం. భగవంతుడికి ఆకారము లేదు అనుకొని ఆయనలో లీనమైపోతాం, దాన్ని బ్రహ్మానందం అంటారనమాట. మూడోది ఏంటి అంటే మనం విశుద్ధ భక్తుల నుంచి భగవంతుడి యొక్క మహిమల్ని మనం వింటూ మనం భక్తిలో ముందుకెళ్తాము, దాన్ని భక్తి ఆనందం అంటాం అనమాట. సో ఇవన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి హైరార్కీ అనమాట. ఈ ఆనందం ముందు చూసుకుంటే బ్రహ్మానందం చాలా గొప్పది, బ్రహ్మానందం దగ్గర చూసుకుంటే ఈ భక్తి ఆనందం అనేది ఇంకా ఇంకా గొప్పది అనమాట. సో ఎందుకు అనేది మనందరికీ తెలుసా లేదా? ఈ ఆనందం అనేది తాత్కాలికం, అవునా కాదా? నార్మల్ ఆనందం అనేది ఎస్ మాతాజీ. మన పుణ్యం అయిపోయిన వెంటనే ఏమైపోతుంది, ఇప్పుడు మన దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బులు తీసుకొని యుఎస్ఓ యూకేనో ఎక్కడికో వెళ్ళాము, డబ్బులు అయిపోతూ ఉన్నప్పుడు మనం తిరిగి వెనక్కి రావాలా లేదా? లేదు నేను ఇక్కడే ఉంటానంటే ఊరుకుంటారా వాళ్ళు? మనం ఏ కంట్రీ వెళ్ళినా మనం వీసా తీసుకుని 1 నెలకనో లేకపోతే ఎంత ఉందా టైం పీరియడ్ అయిపోయినాక మనం వెనక్కి వచ్చేయాల్సిందే. లేదు నేను ఇక్కడే ఉంటాను అంటే కుదురుతుందా? కుదరదు. సో నేను స్వర్గం వెళ్ళాను, నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను అంటే ఊరుకోము. ఎందుకంటే నీ పుణ్యం అయిపోయింది నాయనా వెళ్ళిపో అని చెప్పేసి మనకి క్షీణే పుణ్యం మర్త్యలోకం మనం వెనక్కి పంపించేస్తారనమాట. నీ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు వెనక్కి పో అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎప్పుడైతే భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి నిరాకారం అనుకొని చేస్తామో మనం భగవంతుడిలో మెర్జ్ అయిపోతాం, దాన్ని బ్రహ్మానందం అంటారు. మరి ఆ బ్రహ్మానందం ఏంటంటారు?
దాంట్లో ఎందుకు మనం ఆనందం భక్తి ఆనందం కన్నా తక్కువదని చెప్తున్నాం? చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఆ స్థితిలో మాతాజీ ఉన్నది అది చావు భగవంతుని దొరకదు కదా శరీరం మాతాజీ, ఉంది భగవంతుడికి మనకి ఉంటుంది. రవిశేషి మాతాజీ ఒకసారి చెప్పరా? మాతాజీ అంటే అది భగవంతుని శరీర కాంతి కదా మాతాజీ, జస్ట్ అంతే కదా, అక్కడ ఏమీ ఉండదు కదా మనం చేయడానికి పెట్టడానికి. అందుకనేసి అంటే మళ్ళా మన మనం మన ఐడెంటిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏం చేయాలో మనల్ని మనం తెలియదు. కోల్పోతాం మాతాజీ. అంతే, మనల్ని కోల్పోయి అలా నిర్జీవంగా పడి ఉంటే మనకి యాక్చువల్ గా మనం ఏంటి, జీవన స్వరూపే కృష్ణ నిత్యదాస, ఆ పని చేయకుండా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది, అక్కడ కిలకిలా ఆ, వస్తే రావచ్చు, భగవంతుడి కాంతిలో లీనమైన అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, మనకి పిచ్చికినట్టు అయిపోతుంది అనమాట. సో అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎందుకంటే మన స్వతహాగా ఉన్న లక్షణాన్ని కూడా అక్కడికి వెళ్ళాక కోల్పోవాల్సి వస్తుంది. మనం ఒక భగవంతుడిని చూడలేము, ఒకటి సేవ చేయలేము, అలా పడి ఉండాలి అంటే, ఏమీ చేయకుండా ఊరికే అలా కూర్చొని ఉండమంటే మనం కూర్చొని ఉండగలమా? అసంభవం అది. సో అందువలన అనమాట. కానీ భక్తి ఆనందం మనం చక్కగా ఈ భక్తులతోటి ఉంటాము, వాళ్ళతోటి మనము ఈ భగవంతుడి యొక్క మహిమల్ని వింటూ భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. నిజంగా మనకు అసోసియేషన్ కావాలా మాతాజీ? ఏంటంటారు, అసోసియేషన్ ఎందుకంటారు? కావాలి మాతాజీ. ఎందుకంటారు కావాలి? మాకు అది ఇంకా ఒంటరి నేర్చుకోలేము. ఒంటరిగా చేస్తే యోగ భ్రష్ట విజాయితే. ఒంటరిగా చేస్తే యోగ భ్రష్టో విజాయతే. ఓకే, ఇంకా అంటే భగవంతుని గురించి మాట్లాడుతూ ఉండడంలో కూడా ఆనందం ఒకటి ఉందన్నారు కదా మాతాజీ, అది మనము వాళ్ళ దగ్గర నుంచి పొందుతాము, భగవంతుని గురించి తెలుసుకుంటాము, అవి అమిత ఆనందం కలిగించేటివి కాబట్టి. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ మన మనసు వేరే దిక్కు పోయినా గానీ సాటి వాళ్ళని చూసి మన సాంగత్యాన్ని చూసి మనం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటది మాతాజీ. ఎస్ మాతాజీ. అండ్ మాతాజీ ఎవరైనా అంటే మనం లోలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, గాడ్ గ్రేట్నెస్ చెప్తుంటే కూడా మనకి ఎంకరేజ్ మోటివేషన్ గా ఉంటది. అండ్ మనం షేర్ చేసుకుంటాము, కేర్ చేస్తుంటారు, వాళ్ళు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మీరు ఇప్పుడు అందరూ కరెక్ట్. మనం అందుకే నిరంతరము అందుకే భక్తిలో ఏమంటారు మాతాజీ, 6 నెలలు సోపతి పడితే వాడు వీడైతారంటారు కదా మాతాజీ. మంచి సాంగత్యమైన చెడు సాంగత్యమైన పడితే మనం హరే అదే వస్తుంది మాతాజీ. అయినా అందుకే మనము అవన్నీ కరెక్టే మాతాజీ. సత్సంగం వాళ్ళతోటి యాక్చువల్ గా ఏంటి అంటే, నిరంతరము మనం భక్తిలో కొనసాగాలి అంటే ఆ సత్సంగం అనేది అవసరం మాతాజీ. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకళ్ళు మోటివేట్ చేస్తారు, ఒకళ్ళు తగ్గిపోయి ఏమంటుంటే, మనము ఇప్పుడు చూడండి, మనం ఆ, ఎక్కడికి మనం తీర్థయాత్రలకి అలా వెళ్ళినప్పుడు మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఆ ఆనందం ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మనం నిరంతరం దాంట్లోనే ఉంటాం. ఇప్పుడు మనం ఇంట్లో ఒక్కళ్ళమే చేసుకుంటున్నాం అనుకోండి, ఏమో చేస్తాము చేసినంతసేపు, ఏదో ఒక టైంలో ఏమవుతుంది, ఒక నిర్లిప్తత అనేది వస్తుంది, చాలే ఇంతవరకు చేసాంలే అని, ఆ చాలే అనే ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ భక్తుల సత్సంగంతో చేస్తామో అది నిరంతరం వెళ్ళిపోతుంది అనమాట. అది తేడా, అర్థమైందా? అసోసియేషన్ తోటి మనం ఒక్కళ్ళమే చేసాము అంటే మెయిన్ తేడా అది అనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ధ్రువ మహారాజ్ ఏం చెప్తున్నారు అంటే, ఈ భక్తుల యొక్క సత్సంగంతో వెళ్తే, వాళ్ళతో కథలు వింటూ భక్తి చేసుకున్నాము అంటే అది దివ్యానందాన్ని ఇస్తుంది. దానికి పరిమాణం పరిమితి అనేది ఇంకా ఏమీ లేదనమాట. అలా కాకుండా మనం ఇంకా బ్రహ్మానందానికి భక్తి ఆనందానికి ఇంత తేడా ఉంది అని చెప్తున్నప్పుడు, ఇక ఈ స్వర్గలోకం అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ కాలం అనే కాటుకు మనకి ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో, ఆ పుణ్యం ఏంటంటే కత్తిలాగా అన్నమాట. అది అయిపోయిందంటే వెంటనే మనల్ని కిందకి పంపించేస్తారు. సో అలాగా ఆ తాత్కాలికమైన ఆనందం కోసం మనం ఈ స్వర్గలోక్తి వీటన్నిటి గురించి ఇంక చెప్పేది ఏంటి అంటే, బ్రహ్మానందమే మనకి దివ్యానందం భక్తి ఆనందం ముందు నథింగ్ అని చెప్తున్నప్పుడు, ఇంకా ఈ స్వర్గలోకం గురించి అసలు చెప్పాల్సింది ఏముంది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో ఈ 3 రకాల ఆనందాలు, దీంట్లో మనకి ఏది పెద్ద ఆనందము అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. రేవతి మాతాజీ హ్యాండ్ రైజ్ చెప్పండి చేశారేమో చెప్తారేమో. రేవతి మాతాజీ. చెప్పండి మాతాజీ. రేవతి మాతాజీ. ఆల్మోస్ట్ అందరు అన్ని కవర్ చేశారు. నేను చెప్పేది ఒక్కటి ఏంటంటే, ఒక సేఫ్టీ నెట్వర్క్, మన మాయా ప్రభావానికి అటు వెళ్లకుండా డివోటీస్ మధ్యలో ఉంటే అది మనకు ఒక సేఫ్టీ నెట్వర్క్ కల్పిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళా మనసు ఇటు పోతుంది, కాస్త ఇలా కొనుస్తాం మనం. అందుకని యా కరెక్టే అదే మాతాజీ. ఓకే మాతాజీ. సో ఈ శ్లోకాలు ఇంకా కాంట్రీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఆల్రెడీ టైం అయిపోయింది కదా ఇది. సో దీంట్లో కూడా మనకు అంతా అయితే చెప్పారు సేమ్. సారీ
మనకు ఈ ప్ర ప్రభుస్ కానీ ఆచార్యులు కానీ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ముఖ్యంగా బాంబే ట్రైన్లలో, లోకల్ ట్రైన్స్లో ఎంటర్ అవ్వడము, లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ఒక్కసారి ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్గా అందరూ మనల్ని జరిపి జరిపి మనల్ని సేఫ్ పొజిషన్కి తీసుకొస్తారట. అదే రకంగా మనం ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి భక్తుల సాంగత్యంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తే చాలు, ఇంకా వాళ్ళు మనల్ని ముందుకు తీర్పిస్తారు అని ఎప్పుడా ఎగ్జాంపుల్ ఇస్తుంటారు ఆచార్యాస్. ప్రపాదుల వారే మాతాజీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రపాదుల వారే ఎగ్జాంపుల్ ని. అదే సో సో మన బాంబే ట్రైన్ ఎలా ఆచార్యులు ఉంటుందంటే జనాలంతా గేట్ కిక్కిరిసి దగ్గర ఉంటారు నుంచి కదా, వాళ్ళ వాళ్ళే మధ్యలో ఎక్కుతారు, ఉన్నాం వాళ్ళే అనుకోండి, దిగుతారు. వాళ్ళ మన మధ్యలో ఉంటే ప్రమేయం ఏంటంటే లేకుండా ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతాము. సో అదనమాట. అదే విధంగా మనం భక్తుల వాళ్ళే మధ్యలో కింద ఉన్నాము అంటే, దింపేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా దింపేస్తారు. యా మాతాజీ, అందుకే భక్తుల మధ్యలో ఉన్నాము అంటే వాళ్ళతో పాటు కంటిన్యూస్ గా మనం నిరంతరం భక్తి చేసుకుంటూ ఉండొచ్చు. మధ్యలో బ్రేక్ అనేది ఉంటుంది. సేఫ్ సేఫ్ అనమాట మనకు అది. మాతాజీ తిరుపతి లైన్ లో, తిరుపతి దర్శనానికి లైన్ లో నిల్చుంటే అసలు ఎక్కడ ఏం చేయనవసరం లేదు, వెళ్ళిపోతాం ముందుకు సో ముందుకు సేమ్ వెళ్తూనే మనం ఉంటాం చెప్పుకుందే మాతాజీ. మాతాజీ అంతా కూడా ఇందులో ప్రపాదుల వారిది నేను శివగోలోకేశ్వరి తిరుపతి లైన్ లో ఉన్న చోటనే ఉంటావు నువ్వు. నువ్వు ముందుకు పోతే ముందోడు నెట్టేస్తాడు నిన్ను. ఇక్కడ అట్లా కాదు, బాంబే ట్రైన్లో ఏంటంటే నువ్వు ఒక చోటు ఉంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు తెలియకుండా. అందుకనే అంటే ఎగ్జాంపుల్ ఇచ్చింది. మనము అసలు జరగడానికి కూడా వీలుండదు కదా మాతాజీ, వెనక నుంచి తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అది గుర్తుకొచ్చింది. అట్లా అంటే నువ్వు చెప్తున్నాను. ఒకవేళ ఆగాలి అనుకుంటే కొంచెం పక్కకు రావచ్చు, అక్కడ పక్కకు వచ్చే ఖాళీ ఉండదు. అది మాతాజీ చెప్పేది. ఎస్ ఎస్ ఇప్పుడు కానీ తిరుపతి అర్థం లైన్ లో చేసుకున్నాను. ఉందనుకో, నువ్వు కావాలి అంటే నువ్వు ఆగచ్చు, నువ్వు ఆగి ముందోడిని వెళ్ళంటే హ్యాపీగా వెళ్ళిపోతాడు వాడు. ఇక్కడ నువ్వు ఆగుదామన్నా కూడా ఎవడు వినడు, ఒక తోపు తోసేస్తాడు నిన్ను లోపలికి. అగో హరి ఇంకో దుబాయ్ రేస్ స్టాండ్. మతది ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ గా నిలబెడతారు మతది, మనం దిగే వరకు అసలు మనం వంగడానికి కూడా ఉండదు. ఈ ఘోరం మతది బాంబే ట్రైన్. చెప్పు లక్ష్మి ప్రసన్నలక్ష్మి, చెప్పమ్మా. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. చెప్పు. అదే రైస్ చేశారంటే వాల్యూమ్ తక్కువ. అరే చేయలేదు హరే మాతాజీ నేను. ఓకే ఓకే, సారీ ప్రభు, చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం మాతాజీ. చాలా ప్రణామం బాగా ప్రభు చెప్పారు సార్. మాతాజీ, ఈ రోజు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఫస్ట్ టైం క్లాస్ విన్నాను, నాకు ప్రసన్న మాతాజీ రిఫర్ చేశారు మీ క్లాస్ గురించి. మాతాజీ ఓకే నాకు ఓకే. చాలా నచ్చిన విషయం ఏంటంటే ఆ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ. ఫస్ట్ మెల్ మోగింది, ఇప్పుడు సెకండ్ మెల్ మోగలోపు మనం ఎంత వరకు వింత వీలితే అంత ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎప్పుడు సెకండ్ మెల్ మోగుతో తెలియదు అని చెప్పారు మాతాజీ. చాలా బాగా నచ్చింది మాతాజీ. హరే కృష్ణ అది మాతాజీ, థ్యాంక్ చెప్పారు యూ మరా మాతాజీ. చెప్పింది ఇది ప్రభు, నేను చెప్పింది ఏం కాదు. వాళ్ళు అన్ని కాపీ కూడా చెప్పడమే నేను ఇక్కడ అంతే. మీ ద్వారా నేను విన్నాను కాబట్టి మాతాజీ, ఇది నా లైఫ్ టైమ్ లో రాసుకునేది మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నేను హరి అని అంటే నేను ప్రసన్నలక్ష్మి మాట్లాడుతున్నాను. నిన్న రిహార్సల్స్ కి వెళ్ళాం కదా మాతాజీ 12 o'clock కి ప్రభువులంతా వచ్చారు. నన్ను మాట్లాడతానని పర్మిషన్ తీసుకొని వచ్చారు. కొంతసేపు ఓకే మాట్లాడాక మా తెలుగు క్లాస్ ని జాయిన్ అవ్వండి ప్రభు కుదిరితే అంటే జాయిన్ అయ్యారు వాళ్ళ. ఓకే ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది మనకి ఇందులో కూడా ప్రభుపాదులు ఏంటంటే శ్రవణ కీర్తనం వలన వచ్చే ఆనందం మిగతా వాటితో నథింగ్ అనేది. మనకి ఆనందానికి ఈ ఆనందానికి మనకి ఆనంద, బ్రహ్మానంద, భక్తి ఆనంద కానీ దివ్యానంద కానీ, సో వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఓకే. సో సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఎందుకు ఈ ఇంకా ఈ నార్మల్ ఆనందం ఉంది కదా, మనం ఏదైతే కామ్యకర్మలు చేసి వాటిలో పుణ్యాలు సంపాదించుకొని ఉన్నత లోకానికి వెళ్తాం కదా, సో అలా వెళ్ళినా కూడా అది ఎంతో లేదు, ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ మన కిందకి రావాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు ఫ్లైట్ ఉందనుకోండి, విమానం ఎగరాలి అంటే అది ఎంతవరకు ఎగురుతుంది, దాంట్లో ఇంధనం ఎంతవరకు ఉందో అంతవరకు. ఇంధనం అయిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కిందకి తీసుకురావాల్సిందే కదా. సో అలాగనమాట. ఇంకోటి ప్రపాదుల వారు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం రాకెట్ల సహాయంతో చంద్రగ్రహణం కానీ వేరే గ్రహాలకు కానీ వెళ్ళామనుకోండి, కానీ అక్కడికి వెళ్ళినా కూడా మనం అక్కడే ఉండిపోతామంటే కుదరదు. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఉన్న ఇంధనం అంతా అయిపోయిందనుకో మళ్ళీ కిందకి రావాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో అలాగే మనం యజ్ఞాలు పుణ్యకర్మాలు అన్నీ చేసి మనం ఎంత సంపాదించుకున్నా కూడా మళ్ళీ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మనం కిందకి రావాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో అదే ఈ మెయిన్గా మనకి కంపారిజన్ అనమాట. సో మనం ఏ ఆనందానికి మనం వెళ్ళాలి అంటే
భక్తి ఆనందం దివ్యానందానికి వెళ్ళాలి. అది ఎలా వస్తుంది అంటే భగవంతుడి పాదపద్మాలు తలుచుకుంటూ భక్తులతోటి మనం భగవంతుడి యొక్క మహిమల్ని వింటూ మనం ముందుకు వెళ్తే మనకు ఆ ఆనందం అనేది వస్తుంది అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారో ధ్రువ మహారాజ్ ఇంకా చూద్దాం మనం. సో ఆయన ఏం అడుగుతున్నారు, సత్సంగం ఏమని అడుగుతున్నారు అనమాట. దామోదర్ రికార్డింగ్ ఆపుతావా? హరే కృష్ణ. ఏంటి ఎవరు మాట్లాడలే, సైలెంట్ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. అంత అంతలా మేము వెళ్ళిపోయాం అక్కడికో. అయ్యో. ఇంకోటి మాతాజీ, మీరు చెప్పే ఉదాహరణతో పాటు బెలూన్ కూడా మనం ఫుల్గా గాలి కొట్టొద్దు, చక్కగా పైకి వెళ్తుంది, గాలి ఎప్పుడు అయిపోతే అప్పుడు చూస్తామంటే కిందకు వచ్చి అవును, పడిపోతుంది. కిందకి వచ్చేస్తుంది. అవును అలాగే మన మాతాజీ. ఆనందాలు కూడా అలాగే ఉంటాయి, భౌతిక ఆనందాలు అంటే అలాగే ఉంటాయి. ఆ కాసేపు అబ్బో ఇంకేముంది అనుకుంటాం, తర్వాత మళ్ళీ ఉసూరుమంటూ బయటకు వస్తాం. అవును, అదే మన కరెక్ట్. దైవికమైనది అయితే మనం అలా తలుచుకుంటూనే ఉంటాం. ఒక యాత్ర గడిస్తే మళ్ళీ ఇంకో యాత్ర వచ్చే వరకు దాన్నే తలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇంకో. కరెక్ట్. అవును మాతాజీ. యాత్ర తాకెందుకు మాతాజీ, మహావతార్ నరసింహ గురించి ఎంతమంది తలుచుకుంటున్నారు పోయి వచ్చినప్పటి నుంచి చెప్పండి. అవును. నేను దాని వాళ్ళని గురించే తలుచుకుంటున్నాను, మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను చూడలేదు కదా అందుకోసం. ఓకే. చూసి వచ్చాం మాతాజీ, చాలా బాగుంది మాతాజీ నరసింహ అదే అవతార్ది. అంటున్నా. లాస్ట్ లో అట్లే మైమర్చిపోతున్నాం అట్లే. అవును. లాస్ట్ 20-30 మినిట్స్ చాలా బాగుంది. కొత్త వాళ్ళు భయపడుతున్నారు అంతే. ఉగ్ర నరసింహ ఆయన బీభత్సం తీసుకొచ్చి భయపడుతున్నారు జనాలు. అవునా మాతాజీ. వాళ్ళకి తెలియదు కదా. అవును. ఉమ్. దామోదర్ ఎక్కడికి వెళ్ళింది, రికార్డింగ్ ఆపలేదు. అందుకే మాట్లాడలేదు ఎవరు. యా రికార్డింగ్ ఆన్ లోనే ఉందని. యా అవును మాతాజీ. రెడ్ డ్రెస్ బాగుంది. ఓకే శ్రీ మాతాజీ, గౌర్ ప్రేయర్స్ కి జై, చేసుకుందాం కొంచెం. శ్రీ గౌర్ని తాయికి జై. జయప్రకాశ్ స్వామి గురు మహారాజ్ కోసము, అంబరీష్ ప్రభు కోసము, మళ్ళీ వచ్చేసి అదే రేవతి గోపి మాతాజీ వాళ్ళ ఫాదర్ కోసము, మాతాజీ కోసం కూడా. సో ఇప్పుడు యాంటీబయాటిక్ అన్నీ అయిపోయాయి, సో మళ్ళీ ఎటువంటి ప్రాబ్లము రాకుండా ఉండాలని మాతాజీ కోసం, దామోదరి వాళ్ళ వంశీ మాతాజీ కోసం, దామోదరి వాళ్ళ అమ్మకి కోసం. చెయ్యండి మాతాజీ, వైరల్ ఫీవర్ వచ్చింది. మేము అసలు రోజు చేస్తూనే ఉన్నాం మాతాజీ మీ ఫ్యామిలీ కోసం. థ్యాంక్ యూ సరోజీ మాతాజీ, అవును సరోజీ వింటున్నాను. బండారి మాతాజీ ఫ్యామిలీ కోసం, రవిశేషి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ కోసం, నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వైభవి వీళ్ళందరూ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ఉద్యోగాలు లేక, మళ్ళీ ఆ, ఈ అంటారు క- ఏంటి మాతాజీ, పిల్లలకి సీట్ల కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ, అడ్మిషన్స్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, జాయినింగ్లే అవుతున్నారు మాతాజీ, పెళ్ళిళ్ళు. జాయినింగ్లే అవుతున్నారు ఇంకా. ఓకే. సో వీళ్ళందరి కోసం కూడా ప్రే చేద్దాము. మళ్ళీ విక్రమ్ వెంకటేష్ ప్రభు కోసము, ఆకుల విలాసిని మాతాజీ కోసం చెప్తున్నాను రా, వరుసగా లిస్ట్ ఆగు. శశిరాజ్ మాతాజీ, హరే ఆ, కృష్ణ. అన్నయ్య చెప్పు. కోసం మాతాజీ, మొన్న కృష్ణాష్టమి ముందు రోజు తను బైక్ పై నుంచి పడ్డాడు. ఓకే. కృష్ణ వేసి చిన్న చిన్న దెబ్బలే మాతాజీ. తన కోసం అది జాబ్ ట్రై చేస్తున్నాడు, కుదరట్లేదంట మాతాజీ. ఏదో షాప్ పెట్టాడంట, లైక్ చిన్న స్మాల్ రెస్టారెంట్ లాగా. అది కొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా జాబ్ ట్రైస్ ఆపేద్దామని ఉన్నాడు. అందుకే తన కోసం ఓకే, కూడా మాతాజీ. తప్పకుండా మాతాజీ. అది బాగా కాలు చెయ్యి బాగా దొక్కిపోయాయి మాతాజీ, కాలు కూడా బాగా దెబ్బలు తగిలాయి. కానీ మాకెవరు చెప్పలేదు మాతాజీ. నాకు మళ్ళీ కృష్ణాష్టమి రోజు మార్నింగ్ తెలిసింది, కాల్ చేస్తుంటే ఇలా ఇలా అనేసి పడ్డాడు అని. తప్పకుండా మాతాజీ. దానికోసం శశిరాజ్ కోసం మాతాజీ, శశిరాజ్ కోసం, శశిరాజ్ మాతాజీ. శశిరాజ్ కోసం చేద్దాం మాతాజీ. లక్ష్మీ సహస్రాకి తగ్గినట్టుంది, తను బాగానే ఉన్నట్టుంది. ఇంకా ఎవరికైతే నిర్మలా హరే మాతాజీ కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. యశోద నాకు కూడా మాతాజీ వాళ్ళ మదర్ కోసము. ఇంకా నాకు కడుపులో నొప్పి, నిన్న ఊరు నుంచి వచ్చాము, కొంచెం బాగాలేదు మాతాజీ. మాతాజీ మీరు ప్రయాణం చేసి వచ్చినప్పుడల్లా ఏదో దెబ్బ వస్తుందే మీకు? ఊర్లో పడలేదు మాతాజీ. అదే అదే. సరోజ మాతాజీ కోసం కూడా అందరూ ప్రే చేయండి. సో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అని మనందరి కోసం కూడా ప్రే చేద్దాము. హరే కృష్ణ. చైతన్య స్టార్ట్ చేస్తావా నాన్న?
సరోజ మాతాజీ కొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి, ఇంకెక్కడ పోకండి. అవును మాతాజీ. మళ్ళీ రికవర్ అవ్వాలి. రెస్ట్ రీకవర్ అవ్వండి రేపు మాతాజీ. ఫస్ట్ మీకు లోపల రికవర్ ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా స్టార్ట్ అయిపోయిందమ్మా? అవి ఇవి ఫుడ్లు రకరకాలవి అన్ని కూడా. ఇస్కాన్ నుంచి వెళ్తే ఏం ఉండదు మాతాజీ, అన్ని పడతాయి. ఇప్పుడు ఆ, మేము మా పర్సనల్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. ఆ, ఓకే. కొంచెం సిక్. మళ్ళీ మాకు ఫస్ట్ కి భద్రాచలంలో మాకు ప్రోగ్రామ్ ఉంది, నారాయణీయం ప్రోగ్రామ్. ఓ, ఓకే ఓకే. అప్పటికల్లా రికవర్ అవ్వాలి. అవ్వాలి. కాదు జాగ్రత్త. మాతాజీ, మనమన్నా ఆగుతాం కానీ ఈ మాతాజీ అసలు ఎక్కడ ఆగేటట్టు కనబట్ల. హరే కృష్ణ ఫుల్ నారాయణ యాక్టివ్ అంట. మాది. గౌరగవాణి నారాయణ సెక్టార్ లో ఫుల్ అంటారు పవర్ హౌస్ సరోజపుత్రి మాత. మాకు థర్డ్ ఏమో ఏకాదశి రోజు పారాయణం ఉంది 100 దశకాలు. నెక్స్ట్ డే ఆహా. మెమరైజేషన్ ఇచ్చారు. మెమరైజ్ చూడకుండా చెప్పడం, ఒక్కొక్కరు ఒక్కొక్క దశకం. అది రెండు ఓకే. ఉన్నాయి. సో నెంబర్ ముందే ఇస్తారా మీకు ఏది చెప్పాలి అనేది? ఇచ్చారు మాతాజీ. నాకు 84 దశకం వచ్చింది. ఓకే కృష్ణుడు విషయం సమంతో తెలుసుకుంటుంది. తీర్థంలో స్నానం ఆడడానికి ఏదో అది వచ్చింది. భగవానికి జయ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. చలో, హరే కృష్ణ. స్టార్ట్ చేయము ప్రసన్నలక్ష్మి. హరే కృష్ణ మాతాజీ. చేస్తావు నాన్న, స్టార్ట్ చేయరా. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे राम राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे
हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री राधा माधव सखी वृंद की जय जय देव भगवान की जय जय श्री गौर निताय की जय राधा माधव सखी वृंद की जय जय श्रील